హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి 4th క్లాస్ ఈవీఎస్ అలాగే 3rd ఈవీఎస్ రెండు ఒకే వీడియోలో చెప్దాం. సో గత వీడియోలో మనం 5th క్లాస్ సంబంధించి ఈవీఎస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతో పూర్తిగా ఎస్జిటికి సంబంధించి సైన్స్ కంటెంట్ పరంగా ఒక అవగాహన అనేది మనకి వస్తుందండి చూసే వాళ్ళకి. సో ఇంకెవరైనా కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఎవరు స్కిప్ చేయొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. కిస్టోగ్రామ్ను కనుగొన్నది జగదీష్ చంద్రబోస్. ఫ్రెండ్స్, ఇది 4th క్లాసు టెక్స్ట్ బుక్ పై పేజీలో ఉంటుంది. మా ఆల్రెడీ గత వీడియోలో చెప్పాం. 3rd, 4th, 5thకి పైన టెక్స్ట్ బుక్లో కొందరు రచయితలకు ఇచ్చే దాని గురించి వివరం జరిగిందని. సో ఫ్రెండ్స్, 4th, 3rd సంబంధించి ఇంకా లెసన్స్ నేమ్స్ రాయలేదు. ఎందుకంటే లోయర్ క్లాస్ కనుక తక్కువ బిట్సే మనకి పిల్లలు దృష్టిలో పెట్టుకుని ఉండడం జరుగుతుంది కనుక ఎక్కువ బిట్స్ అయితే ఫ్రేమ్ కాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, క్రిస్టోగ్రామ్ను కనుగొన్నది జగదీష్ చంద్రబోస్. ఇది 1858, 1937. నెక్స్ట్, మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి అనేక పరిశోధనలు చేసి ఇండియన్ ఎంపైర్, స్టార్ ఆఫ్ ఇండియా, నైట్ బ్యాచులర్ వంటి అవార్డులు పొందారండి ఈయన జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్, తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారండి. నానమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెదనాన్న, అత్తయ్య, అక్క, చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు వీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరిని విస్తరించిన కుటుంబం అంటారండి. నెక్స్ట్, నేలపై పెరిగే మొక్కలండి. నేలపై పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నిర్వచనంలో కూడా ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఇంత లోయర్ క్లాసులు మనకి అర్థం కాకుండా అయితే ఉండవు. అందుకని డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా గుర్తుండవు అనేవి, అలాగే ఇంపార్టెంట్ అనేవి ఇవ్వడం జరిగింది లోయర్ క్లాస్ సంబంధించి. ఓకేనా, నేలపై పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి అండి. చింత, అలాగే బ్లాక్బెర్రీ వంటివి మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి ఇవి. నెక్స్ట్, ఫైన్ ఓక్ వంటి పొడవుగా పెరిగే మొక్కలు లేదా వృక్షాలు ఇవి పర్వత ప్రాంతాలు పెరుగుతాయండి. ఇవన్నీ కూడా నేలపై పెరిగే మొక్కలే. సో నేలపై పెరిగే మొక్కలు రకాలండి. మైదాన ప్రాంతాల్లో కొన్ని పెరుగుతాయి, పర్వత ప్రాంతాల్లో కొన్ని పెరుగుతాయి, ఎడారిలో కొన్ని పెరుగుతాయి. నెక్స్ట్, బ్రహ్మజముడు, నాగజముడు వంటివి ఎడారిలో పెరుగుతాయి. ఈ ఫైన్ ఓక్ అనేది 1 or 2 టైం ఇది వచ్చిందండి టెట్లో. నెక్స్ట్, నీటిలో పెరిగే మొక్కలండి. నీటిలో పెరిగే డక్వీడు, గుర్రపు డెక్క వంటివి నీటిపై తేలే మొక్కలండి. ఇవి నీటిలో పెరిగే మొక్కలు కూడా 3 రకాలు ఉంటాయి. నీటిపై తేలేవి, అడుగు భాగంలో ఉండేవి, ఇటు మధ్యలో ఉన్నాయి అనమాట. సో చూడండి, కలువ, తామర మొక్కలు చెరువు, సరస్సు అడుగు భాగంలో పాతుకొని ఉంటాయండి. ఇవి అంటే పాతుకొని వేర్లు ఉండి పైకి తేలుతూ ఉంటాయండి. అదే హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు పూర్తిగా నీటి లోపల పెరుగుతాయండి. అవి కనిపించకపోద్దు, వాడు ఏ విధంగా అడిగితే ఆ విధంగానే మనం ఆప్షన్స్ చూస్ చేయాలి. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరిగే మొక్కలకు ఉదాహరణ అండి. అదే నీటి అడుగు భాగంలో పాతుకొని ఉండే మొక్కలకు ఉదాహరణ ఏంటంటే కాలువ, తామర మొక్కలండి. అదే నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ డెక్వీడు, గుర్రపు డెక్క అండి. నెక్స్ట్, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి వేర్లను మనం తింటామండి. వేర్లు మొక్కల్లో 2 రకాలు, తల్లివేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ అండి. సో తల్లివేరు వ్యవస్థ అంటే ఒక బలమైన ప్రధాన వేరును కలిగి నేలలో లోతుగా చొచ్చుకుని పోతుందండి ఇది. అలాగే ఈ తల్లివేరు వ్యవస్థ ప్రధాన వేరుకి అన్ని వైపులా సన్న పిల్ల వేర్లు ఉంటాయండి. ఎగ్జాంపుల్ వేప, చింత చెట్టు చూస్తే మనకు అర్థమవుతుంది. అదే గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేర్లు అంటారండి. ఇవి గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని వేర్లు గుత్తుగా పెరుగుతాయండి. లైక్ వరి, జొన్న, మొక్కజొన్న ఇవండి గుబురు వేరు వ్యవస్థ ఉదాహరణ. నెక్స్ట్, వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయండి. మట్టి వేర్లను చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, అలాగే దుస్తులు ఉంచే అలమారల్లో మంచి వాసన కోసం వాడుతామండి వట్టి వేర్లను. నెక్స్ట్ చూడండి, నిమ్మగడ్డి వేర్లు అండి. ఈ వేర్లు రకాలు ఇవి, ఒట్టి వేర్లని, నిమ్మగడ్డి వేర్లని. నిమ్మగడ్డి వేర్లు ఏం చేస్తారంటే సువాసన, తైలాల్లో దోమలను తరిమే పదార్థాలు ఉపయోగిస్తారండి ఇవి. నెక్స్ట్, కొన్ని పువ్వులను ఆహారంగా తీసుకుంటామండి. లైక్ క్లాలీఫ్లవర్, అలాగే అరటి పువ్వు, ఇవి కూడా మనం పువ్వులను ఆహారంగా తీసుకునేవి. నెక్స్ట్, షడ్రుచులు అండి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదురు షడ్రుచులకు ఉదాహరణలు ఇవి. ఉదాహరణగా షడ్రుచులు అంటారు వీటిని. మనకి ఇది ఉగాది పండగ గురించి పరిచయం చేశాడు లెసన్లో. ఏ జంతువులు చెవులైతే బయటికి కనిపిస్తే అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. ఆ జంతువులను పిల్లలకు జన్మిస్తాయండి. వీటిని శిశుత్వాగాలు అంటారు. సో జంతువుల్ని క్షీరదాలు, పాలిచ్చే జంతువులు అంటారండి. ఈ జంతువులను క్షీరదాలు అంటారండి. అంటే పిల్లలకు అనే వాటిని శిశుత్వాగాలు అంటారు. వీటిని క్షీరదాలని కూడా అంటారండి, లేదా పాలిచ్చే జంతువులు కూడా అంటారు దీనికి. అయితే ఏ జంతువులు అయితే చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు కూడా ఉండవు, అవి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను జన్మిస్తాయండి, వీటిని అండోత్పాదకాలు అంటారు. అంటే అండోత్పాదకాలు లేదా శిశుత్పాదకాలు గుర్తించాలంటే వానికి ఈ లక్షణాలు ఉండాలంటే అండి. నెక్స్ట్, డాల్ఫిన్లు చూడండి. డాల్ఫిన్లు పిల్లలను కానీ పాలిచ్చి పెంచుతాయి అంటండి. నెక్స్ట్, శాకాహారులు అండి. సో శాకాహారులు అంటే మనకు తెలుసు, ఓన్లీ వెజ్ తినేవాళ్ళు. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయండి శాకాహారులకి. ఉదాహరణ గేదె, మేక, జింక, గుర్రం, కొంగల పురుగు. నెక్స్ట్, మాంసాహారులు అండి. పొడవైన బలమైన సీల్చే దంతాలు ఉంటాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ కొరికే దంతాలు నెమిలే దంతాలు అండర్లైన్ చేసి చూడండి. వాడు బిట్ కూడా అదే విధంగా అడగడానికి అవకాశం ఉంటుందండి. మనం అండర్లైన్ చేసి ఖచ్చితంగా బాగా చూసుకోవాలండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో శాఖాహారులు అంటే మనం గేదె, మేక, జింక, గుర్రం, గొంగళ పురుగు చదివికి వెళ్ళిపోతుంటాం. ఆ పైన వీటికి పదునైన కొరికే దంతాలు నెమిలే దంతాలు చదివేస్తున్నాం. బట్ బిట్టు ఇచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి. వాడు ఎలా ఇస్తాడంటే కింది వాటిలో కొరికే దంతాలు నెమిలే దంతాలు ఉండేవి వాటికి ఏమంటారు అనవచ్చు, లేదంటే ఉండేవాటి ఏవి అంటాడు. ఇచ్చేసి ఒక ఆప్షన్ ఇస్తాడు. లేదంటే కింది వాటిలో బలమైన సీల్చే దంతాలు ఉండే జంతువు ఏది అంటాడండి. అప్పుడు మనము ఈ కుక్క, పిల్లి, సింహం, గద్ద, రాబందు వాటిలో గుర్తించడం కష్టమవుతుందండి. సో అందుకే మనం కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే ఉభయహారులు అంటే వీటికి పదునైన కొరికే దంతాలు ఉంటాయి, బలమైన నెమిలే దంతాలతో పాటు సీల్చే దంతాలు ఉంటాయండి. ఇవి ఉభయహారులు అండి. ఏనుగు, కాకి, మానవుడు. ఓకేనా. నెక్స్ట్ మగ పక్షులు గుళ్ళు పెడతాయండి. సో నార్మల్గా గూళ్ళు కట్టే ఉంటాయి కదా, గూళ్ళు అనేవి మగ పక్షులే కడతాయండి. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండు ఆకులతో నిర్మిస్తుంది. అదే గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుందండి. అలాగే టైలర్ పక్షి అండి. ఈ టైలర్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుందండి. అంటే చెట్టు ఆకుని అలా మలుచుకుంటూ గూడుగా మలుస్తుందండి టైలర్ పక్షి. గెద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో, రాతి శిలలపైన, ఎత్తైన చెట్లపైన గూడును కడుతుందండి. నెక్స్ట్ సాలిపురుగు అండి. సాలిపురుగు తన గూడును తానే అల్లుకుంటుంది. ఇంపార్టెంట్. తన గూడును తాను అల్లుకునే ఏదంటే సాలిపురుగు. కుందేలు బొరియల్లో ఉంటుందండి. పక్షులు గుంపు ఆకారంలో ఏ ఆకారంలో ఎగురుతాయి అంటే వి ఆకారంలో ఎగురుతాయి అంటండి. నెక్స్ట్ తేనెటీగలు అన్నీ కలిసి తుట్టెను నిర్మించుకుంటాయి. ఏనుగులు 10 నుంచి 12 వరకు గుంపుగా ఉంటాయి. అయితే వయసులో పెద్ద ఏనుగు నాయకత్వం వహిస్తుంది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాల గురించి ఇచ్చాడండి. జ్ఞానేంద్రియాల కళ్ళు కంటికి పుస్తకానికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. టీవీని 6 అడుగుల దూరం నుంచి చూడాలి. బ్రెయిలీ లిపి లూయిస్ బ్రెయిలీ. ఈగలండి. ఈగలకు 5 కళ్ళు ఉంటాయి. నెక్స్ట్ గ్రద్ద, రాబందు, డేగ వంటి మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయండి. నెక్స్ట్ గుడ్లగూబ అండి. గుడ్లగూబ రాత్రిపూట చీకట్లో కూడా చూడగలదు. నెక్స్ట్ ముక్కు వచ్చి శ్వాస తీసుకుంటాం. ముక్కు జ్ఞానేంద్రియం మనకు ఉపయోగం. నెక్స్ట్ కుక్కలకు మంచి జ్ఞానశక్తి అనగా వాసన చూసే శక్తి ఉంటుందండి. ఏనుగులు అయితే 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నీటి జాడను గుర్తించగలవు. కారణం ఏంటంటే దానికి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటాయండి. అంటే ముక్కు సంబంధించి జ్ఞానేంద్రియం వాళ్ళకి బాగా పనిచేస్తేనే అర్థం. గుడ్లగూబ, గబ్బిలాలు వంటి నిశాచరులు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. నిశాచరులు రాత్రిపూట తిరిగేవండి ఇవి. వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి గుడ్లగూబ, గబ్బిలాలకు. అలాగే కప్పలు, బల్లులు, ఉసరబల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. జిరాఫీలు పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. ఫ్రెండ్స్ ఇవన్నీ సింపుల్గా ఉంటాయి చూడడానికి. కానీ ఎస్జిటి వరకు అయితే ఈ విధంగానే బిట్స్ కొంచెం అప్లికేషన్ టైప్లో అడగడానికి అవకాశం ఉంటుందని మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో కనుక 1-2 సార్లు పీడిఎఫ్ అలాగే వీడియోస్ చూస్తే మీకు అవగాహన వస్తుందండి. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు సున్నితమైంది చర్మం అండి. స్పర్శకు స్పందిస్తుంది ఈ చర్మం. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుల్ని పసిగట్టగలదు. పీడబ్ల్యూడి యాక్ట్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారండి. వీళ్ళకి మనం గుడ్డివారు, నడ్డివారు అలా అనకూడదు. సో ఎందుకంటే ఆ యాక్ట్ పరంగా వాళ్ళకంటూ ఒక పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ సుధాచంద్రన్ ఒక వికలాంగ నర్తకి అండి. ఈవిడ చిన్నతనంలో కాలు విరిగిపోతుంది, అయినా కూడా ఎటువంటి దీనికి లోనవ్వకుండా అలా పైకి వస్తుంది. నెక్స్ట్ రవీంద్ర జైన్ అంటే ఈయన పుట్టుకతో అన్నత్వం కలిగి ఉంటాడు. గొప్ప గాయకునిగా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ ఆకులు తయారీకి మోదుగా, బాదం, మర్రి చెట్లు ఆకులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ యాతకలవంక చెరువు అండి. యాతకలవంక చెరువు ఎక్కడ ఉందండి? చిత్తూరు జిల్లాలో ఉందండి. పొంగనూరు మండలం, నీటిగుంటపల్లి. ఇవి కూడా గత డిఎస్లు అడిగాడండి. ఈ విధంగా అడుగుతున్న ఎవరు అనుకోలేదు. సో యాతలవంక చెరువు ఏ జిల్లాలో ఉంది అని అడిగితే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని అవి కూడా ఇవ్వడం జరిగింది. సో లైన్ టు లైన్ మనము చూసి రాసాం కనుక ఇంకే బిట్స్ కూడా పోదు. అది ఇది ఎక్కడంటే పొంగనూరు మండలం అండి. యాతలవంక చెరువు, నీటిగుంటపల్లి గ్రామం, శ్రీ సత్యసాయి జిల్లా సంబంధించి బుక్కపట్నం, ధర్మవరం చెరువులు కాలువలతో అనుసంధానమై ఉన్నాయండి. సో బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఏ జిల్లాలో ఉన్నాయండి? శ్రీ సత్యసాయి జిల్లా. నెక్స్ట్ నదులు నీటితో చెరువులు నింపడానికి కాలువలు ఉంటాయి. ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉంటాయండి ఈ నదులు నీటితో నింపే కాలువలు అనేవి. నెక్స్ట్ నీటి శుద్ధి కార్యక్రమం అండి. నీటిని శుద్ధి చేసే కార్యక్రమంలో వరుసగా ఆర్డర్ చూడండి. ముందు తీర్చే తొట్టి ఉంటుంది, తర్వాత వడపోత తొట్టి, క్లోరినేషన్ తొట్టి, ఓవర్ హెడ్ ట్యాంకు, తర్వాత హౌసెస్కి అవి పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే క్లోరినేషన్ తొట్టులో దేన్ని చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ అండి. దీన్ని మనం క్లోరినేషన్ అంటాం. ఇది 1 or 2 times వచ్చిందండి. క్లోరినేషన్లో ఉపయోగించే ఏదంటే బ్లీచింగ్ పౌడర్. సూర్యరశ్మి వలన నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. సాధారణంగా చెరువులు,
కొలనులు, నదులు, సముద్రంలో నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. మేఘాలు చల్లబడి చిన్న బిందువులుగా మారడాన్ని ఏమంటారంటే ఘనీభవనం అంటారు. ఘనం చిన్న స్ఫటికలా మారుతుంది. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని వర్షం అంటారు. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడి మేఘాలు చల్లబడి మనకి భూమిపై వర్షం రూపంలో చేరుకుంటుందండి. ఈ వ్యవస్థ మొత్తం ఏమంటారంటే జలచక్రం లేదా నీటి చక్రం అంటారండి. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. సెమిస్టర్ 2 మరుగుదొడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం పోరాడింది ఎవరంటే బెజవాడ విల్సన్ అండి. ఈయన మెగసెస్ అవార్డు గ్రహీత. ఈయనకి మెగసెస్ అవార్డు కూడా రావడం జరిగింది. కొండలను తయారు చేసేవారు కుమ్మరి, అలాగే దర్జీ అంటే తాపీ మేస్త్రి, అలాగే రైతు, ఇంకా అలాగే వృత్తి కలవారు అందరం కూడా నార్మల్గా లోయర్ క్లాస్ కనుక ఇవి అన్నీ మనకు గుర్తుంటాయండి. అందుకే వాడు టెక్స్ట్ బుక్లు ఇచ్చింది రాశాను. ప్రజలు జీవనాధారాల కోసం వివిధ రకాల పనులు చేస్తారు. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఏమంటారు? వృత్తి అంటారు. ఇది డైరెక్ట్ పెట్టి ఇది టెట్లో వచ్చిందండి, మొన్న టెట్ రీసెంట్లో పేపర్లో. పరిశుభ్రత దైవ కార్యంగా వంటిది అని చెప్పింది ఎవరంటే గాంధీ అండి. ఇది డైరెక్ట్గా స్లోగన్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చాడు ఒక లెసన్లో. పరిశుభ్రత దైవ కార్యం వంటిది చెప్పింది ఎవరంటే గాంధీ. వివిధ రకాల వృత్తులు వారండి సాకలి, రజకులు అంటారు, కంసాలి, స్వర్ణకారుడు, అలాగే చర్మకారుడు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కూలీ, పెయింటర్. ఈ కూలీకి పోర్టర్ అంటారంటే రైల్వే స్టేషన్లో ఉంటారు కదా వాళ్ళండి పోర్టర్ అంటే. అలాగే జాలారి, పారిశుద్ధ్య కార్మికులు, సైనికుడు, వీళ్ళందరూ కూడా వివిధ రకాల వృత్తులు వారు. నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో వస్తు రవాణా కోసం వేటిని ఉపయోగిస్తారంటే గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారండి. అలాగే రీసెంట్లీ రోప్వే అవి కూడా ఉపయోగించడం జరుగుతుందండి కొండ ప్రాంతాల్లో. లైక్ మనకి అరకు, ఏపీలో ఉన్నటువంటి అల్లూరు సీతారాం జిల్లా అరకులో కూడా ఈ రోప్వేలు అలాగే గాడిదలు, గుర్రాలు మనం చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సౌకర్యం లేని చోట ఇడ్లీ బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు, టంగాలు, జట్కా అంటారు, అవి ఉపయోగిస్తారండి. అడవులలో వృద్ధులు, రోగులను దేనిలో మోసుకుపోతారంటే డోలీలు అండి. ఇది ఇంపార్టెంట్. లైక్ మన శ్రీకాకుళం సీతంపేట ఏరియాలో డోలీల్లో మోసుకుపోతారండి. అక్కడ అడవుల్లో రోడ్డు సదుపాయం ఉండదు. సో బిట్ అయితే వాడు మనం బిట్ డైరెక్ట్ లైన్లో ఇవ్వడం జరుగుతుంది, కానీ బిట్ వాడు అప్లికేషన్ టైప్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు కనుక ఆ టాపిక్పై అవగాహన ఉండాలి మీకు. ఎడారి ప్రాంతంలో రవాణా సౌకర్యం కోసం వంటిలను ఉపయోగిస్తారు. వంటిలను ఎడారివాడ అంటారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కుక్కల వలె ఉండే వాహనాలు ఏంటంటే స్లెడ్జ్లు అండి. ఈ స్లెడ్జ్లు రవాణా సాధనంగా ఉపయోగిస్తారు. మనకి ఇది ఒకసారి వచ్చింది, 1 or 2 times వచ్చింది. నెక్స్ట్ హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో ప్రజలు జడల బర్రె, డోలీలు, స్లెడ్జ్లు ప్రయాణం కొరకు వాడుతారు. నదులు, సరస్సులు, పడవలు పట్టీల ద్వారా ప్రయాణిస్తారు. ఏపీలో విమానాశ్రయాలు గల జిల్లాలు చూడండి: విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, కడప, తిరుపతి, కర్నూలు, సత్యసాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏపీలో నౌకాశ్రయాలు అండి: పోర్ట్స్ విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం. అవి ఉన్న ప్రాంతాలు కూడా పక్కన ఇచ్చాను చూడండి. విశాఖపట్నమే, కాకినాడ, కృష్ణపట్నం అంటే నెల్లూరు వస్తుంది. విశాఖ, తూర్పుగోదావరి సంబంధించి రాజమండ్రి, కృష్ణా సంబంధించి గన్నవరం, నెక్స్ట్ తిరుపతికి సంబంధించి రేణిగుంట, కర్నూలుకు సంబంధించి ఓర్వకల్లు, సత్యసాయికి సంబంధించి పుట్టపర్తి. ఆ ప్రాంతాల్లో ఉన్నాయండి ఇవి ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ ఉత్తరాలండి. ఉత్తరాలు 3 రకాలు. ఒకటి పోస్ట్ కార్డు, ఇన్లాండ్ ఉత్తరం, ఎన్వలప్ కవరు. ఇది కూడా ఒకసారి అడిగారండి. పోస్ట్ కార్డు ఏ కలర్లో ఉంటుంది నేను ఒకసారి బిట్ వచ్చింది. సో కనుక మనం డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత లోతుగా కూడా చదవాలండి. పోస్ట్ కార్డు అయితే పసుపు కలర్లో ఉంటుందండి. ఇన్లాండ్ కార్డు లైట్ బ్లూ కలర్లో ఉంటుందండి. ఎన్వలప్ కలర్ గ్రే కలర్లో ఉంటుంది. పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అండి. పిన్ అంటే ఇతరులతో మన భావాలను, అనుభూతులను పంచుకోవడం ఏమంటారంటే భావ ప్రసారం అంటారండి. కమ్యూనికేషన్. భావ ప్రసారాలు 2 types. ఒకటి వ్యక్తిగత భావ ప్రసారాలు, బహుళ సమాచార ప్రసారం. ఏరువాక వ్యవసాయానికి సంబంధించిన పండుగ అండి. ఇది కూడా 1 or 2 times వచ్చిందండి. ఏరువాక అనేది దీనికి సంబంధించిన పండుగ వ్యవసాయం. హిందువులు మార్చి, ఏప్రిల్లో శ్రీరామనవమి జరుపుకుంటారు. ముస్లిం ప్రధాన పండుగ వచ్చి ఈద్ ఉల్ ఫితర్ అండి. అంటే ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. సో ముస్లింలకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పండుగ ఇది, ఈద్ ఉల్ ఫితర్. సిక్కులు ప్రధాన పండుగ గురునానక్ జయంతి అండి. దీన్ని గురు పరబ్గా పిలుస్తారు. గురుద్వారకు వెళ్ళి పూజలు చేస్తారు. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి లేదా బుద్ధ పౌర్ణమి అంటారు. మోదుకొండమ్మ జాతర ఎక్కడ జరుగుతుందంటే పాడేరండి, అరకు దగ్గర పాడేరు. మోదుగుల గ్రామం అండి. డైరెక్ట్ బిట్ కింద వచ్చే అవకాశం ఉంది. లేపాక్స్ అండి. లేపాక్స్ గుడి వచ్చేసి సత్యసాయి జిల్లా, వీరభద్రుని పూజిస్తారు అక్కడ. ఇది 1530లో విజయనగర రాజు గవర్నర్లు విరూపానంద, వీరానందలు కట్టారండి. సో ఫ్రెండ్స్ కింద అండర్లైన్ చేసిన అన్ని కూడా బిట్స్ కింద వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ఉన్న నందిని లేపాక్షి బస్వన్న అంటారు. నెక్స్ట్ సిద్ధవం కోట అండి. ఈ సిద్ధవం కోట పెన్నా అనేది ఒడ్డున ఉంది, కడప. అలాగే ఇది క్రీస్తు శకం 1803లో 30 ఎకరాల భూమిలో కట్టారు సిద్ధవం కోట. ఇక్కడ ఉన్న
కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా పిలుస్తారు ఈ సిద్ధవటం కోటను. నెక్స్ట్ చంద్రగిరి కోట అండి, యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకులు ఆధీనంలో కట్టారు. అయితే ఈ కోటలో రాజమహల్ మరియు రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండడం గొప్ప విషయం. ఈ బిట్టు కూడా వచ్చిందండి, రాజమహల్ రాణిమహల్ ఏ కోటలో మనం చూడవచ్చు అని. కింద ఆప్షన్లో సిద్ధవరం కోట, చంద్రగిరి కోట, ఇంకా వేరే వేరే ఇస్తాడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఈ చంద్రగిరి కోట తిరుపతి జిల్లాలో ఉందండి ఇప్పుడు. పూర్వం అయితే చిత్తూరు జిల్లా, సో మార్చారు కనుక తిరుపతి జిల్లా ఇప్పుడు. నెక్స్ట్ రోలపాడు కర్నూలు అండి, రోలపాడు శాంక్షన్ అనే బట్ట మేకల పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. నెక్స్ట్ ఇస్రో అండి, సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి, ఇది తిరుపతి జిల్లా ఇప్పుడు, ఇంతకుముందు నెల్లూరు. ఈ ర్యాకెట్ ప్రయోగ కేంద్రం పుల్కాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించారండి. నేలపట్టు వద్ద పుల్కాట్ సరస్సులో ఫ్లెమింగ్ పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ఫ్లెమింగ్ పండుగ ప్రతి ఏడాది జరుపుకుంటారండి. ఫ్లెమింగ్ పండుగ ఎక్కడంటే నెల్లూరు జిల్లా అని ఉంటుంది. నెక్స్ట్ బట్ ఒక టెక్స్ట్ బుక్లో అయితే తిరుపతి జిల్లా అని ఇచ్చాడండి, అది మిస్టేక్ ఏంటో తెలియదు, లేదంటే మనకి జిల్లా మారే కనుక దానిలోకి ఇది వెళ్ళింది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, మోటుపల్లి పోర్ట్ అండి, ప్రకాశం జిల్లా. కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ నౌకాశ్రయం ఇది. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశీయస్తులైన మార్క్ పోలో ఈ పోర్టును సందర్శించారు. ఇది ఇంపార్టెంట్ హిస్టరీ పరంగా కూడా. ఇక్కడ గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఎగుమతి చేయడం జరుగుతుంది ఈ మోటుపల్లి పోర్ట్ నుంచి. నెక్స్ట్ అమరావతి స్తూపం అండి, పల్నాడు జిల్లా, బౌద్ధ స్తూపం ఇక్కడ ఫేమస్. అమరావతి, ధర్మకోటి రెండు కూడా ఆంధ్ర శాతవాహనుల రాజధానులు అండి ఇవి. నెక్స్ట్ కొండపల్లి కోట అండి, నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాలో ఉంది కొండపల్లి కోట. ఇది ముసునూరు నాయకులు కట్టించారండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్లా ఉంటాయండి, అన్నీ కూడా ఇటువంటి దాని నుంచి ఎక్కువగా మనకు డిఎస్సి ఎస్జేటీకి మిత్రులు అలాగే ఎస్సీకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి. ఈ కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడే ఉన్నాయండి, కొండపల్లి కోట గ్రామం దగ్గరే, కోట సమీపంలోనే. కొండపల్లి బొమ్మ ప్రసిద్ధి కొండపల్లి గ్రామం అండి, ఇది మున్సూరి నాయకులు కట్టించారు. అయితే 1370లో ముసునూరు నాయకులు పతనం తరువాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించుకున్నారండి. అడగవచ్చు, కొండపల్లి కోటను కట్టించింది ఎవరంటే ముసునూరు నాయకులు, తర్వాత ఆక్రమించింది ఎవరంటే కొండవీడు రెడ్డి రాజులండి. నెక్స్ట్ కొల్లేరు సరస్సు అండి, ఏలూరు జిల్లా, గోదావరి కృష్ణ నదుల మధ్య విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉందండి. ఇక్కడ పిలియకాను, సైబీరియన్ కొంగలు, అలాగే పెయింటెడ్ పక్షులు నిలయం. దీని విస్తరణ వచ్చి 673 చదరపు కిలోమీటర్లు అండి కొల్లేరు. నెక్స్ట్ కోరింగ అండి, కాకినాడ జిల్లా, కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది, ఇక్కడ కాకినాడలో ఉంది. భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో 2వదండి ఇది కోరింగ. ఇక్కడ 120 కన్నా ఎక్కువ పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం, మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం అండి ఇది. నెక్స్ట్ బొర్రాగోల్ అండి, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇవి విశాఖ జిల్లా అరకులోని అనంతగిరి కొండలో ఉన్నాయండి బొర్రాగోలు. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారతదేశంలో లోతైన పెద్ద గుహలలో ఒకటండి ఇవి. అయితే ఇవి సున్నపరాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయండి. ఈ బొర్రాగోలు ఏ నది కారణంగా అంటే గోస్తని నది అండి. నెక్స్ట్ బొబ్బుల కోట అండి, విజయనగరం జిల్లాలో ఉంది. ఇది 19వ శతాబ్దంలో నిర్మించారు. అయితే 1757లో బొబ్బుల రాజుకు విజయనగరం రాజుల మధ్య జరిగిన బొబ్బుల యుద్ధంలో మట్టికోట నాశనమైందండి, ఈ బొబ్బుల కోట సంబంధించిన మట్టికోట. అయితే బొబ్బుల వీణను ఎవరు తయారు చేస్తారంటే గొల్లపల్లికి చెందినటువంటి సర్వసిద్ధి వడ్రంగులు తయారు చేస్తారంటే అండి బొబ్బుల వీణను ప్రసిద్ధి. నెక్స్ట్ తేలినాపురం అండి, శ్రీకాకుళం జిల్లా, టెక్కల దగ్గర. 300 సంఖ్యలో పిలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియన్ నుంచి ఈ గ్రామానికి సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయండి. తేలినెలపురంగా తేలికుంచి అంటారు. నెక్స్ట్ దోనుబాయ్ అండి, దోనుబాయ్ గ్రామానికి పశ్చిమంగా ఉన్న గ్రామం ఏదంటే మల్లి గ్రామం అండి. సో ఇవి కూడా మనం దిక్కులు సంబంధించి లెసన్ సంబంధించి ఇచ్చాడు కనుక వాడు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పరంగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగిందండి. దోనుబాయ్ గ్రామానికి పశ్చిమంగా ఉన్న గ్రామం ఏదంటే మల్లి గ్రామం అండి. అయితే తూర్పున పైనాపిల్ తోట ఉంటుందండి, ఉత్తరాన ముత్యాల గ్రామం ఉంటుంది, దక్షిణాన స్తంభం గ్రామం ఉంటుందండి. ఈ దోనుబాయ్ గ్రామం ఏ జిల్లా అంటే పూర్వం శ్రీకాకుళం జిల్లా అండి, ఇప్పుడైతే పార్వతీపురం మన్యం జిల్లా అండి, సీతంపేట మండలం గుర్తుపెట్టుకోండి. ఆ సీతంపేట మండలంకి తూర్పున కొత్తూరు మండలం ఉంటుందండి, పశ్చిమాన పాలకొండ మండలం, ఉత్తరాన బామిని మండలం, దక్షిణాన బోర్జా మండలం ఉంటుంది. ఏపీ రాష్ట్ర సరిహద్దులు చూడండి, తూర్పున బంగాళాఖాతం, పడమన కర్ణాటక, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు. ఏపీలో జిల్లాలు 26 జిల్లాలు కలవండి. దేశం విస్తీర్ణంలో పరంగా మన రాష్ట్రం 7వది. అల్లూరు సీతారామరాజు జిల్లా ముఖ్యపట్నం పాడేరు, అంబేద్కర్ కోనసీమ అమలాపురం. ఇవి ఆల్రెడీ మనం 5th క్లాస్లో చెప్పాం, మళ్ళీ ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో అందుకని ఒక దగ్గర బాగా చదువుకుంటే మనకి టైం టేకింగ్. వెస్ట్ గోదావరి భీమవరం, ఎన్టీఆర్ విజయవాడ, కృష్ణా మచిలీపట్నం, పల్నాడు నర్సారావుపేట, ప్రకాశం ఒంగోలు, అన్నమయ్య రాయచోటి, సత్యసాయి పుట్టపర్తి అండి. రిమైనింగ్ అని సేమ్ అండి, సేమ్ జిల్లాలు అవే ఉంటాయి కనుక ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏపీ అమరావతి అండి, ఇక్కడ రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగింది 4th క్లాస్ సంబంధించి. అరుణాచల్ ప్రదేశ్ అండి ఏటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పాట్నా. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి, ఇవన్నీ ఆల్రెడీ మనకి గుర్తుని ఉంటాయి.
అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇచ్చారు చూడండి. లడఖ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, మహి, పాండిచ్చేరి, యానం. ఈ పాండిచ్చేరి కింద 3 ఉంటాయండి. నెక్స్ట్ చండీగఢ్ ఒకటి రాయలేదు, చండీగఢ్ ఒకటి ఉంటుందండి. మొత్తం 9. నెక్స్ట్ ఖండాలండి 7. ఒకసారి చూసుకోండి. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. సో లోయర్ క్లాస్ కనుక డైరెక్ట్గా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ మనకి ఆ డెప్త్కి వెళ్ళాలనుకుంటే ఇంకా దాని లోపలికి వెళ్ళి అడుగుతాడండి. ఎందుకంటే పై క్లాస్లో వీని కొంచెం ఉంటుంది కనుక. లేదా నార్మల్గా టెక్స్ట్ బుక్ పరంగా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఖండాలు ఎన్ని అని అనవచ్చు, 7. అలాగే పసిఖండం మంది ఏంటి అంటారంటే దక్షిణ అమెరికా అండి. జలభాగాలు 5 అండి. అంటే సముద్రాలు, మహాసముద్రాలు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటికా. నెక్స్ట్ భూమిపై అమెజాన్ వంటి దట్టమైన అడవులు, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి లోతైన మహాసముద్రం ఉన్నాయి అన్నాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకే లైన్లో వినిపిస్తూ ఉన్నాయి. దట్టమైన అడవులు అంటే అతిపెద్ద అడవులు అండి అమెజాన్. ఎత్తైన పర్వతాలు అంటే హిమాలయాలు అండి. ప్రపంచంలో విశాలమైన ఎడారండి సహారా ఎడారండి. ప్రపంచంలో లోతైన మహాసముద్రం ఏదంటే పసిఫిక్ అండి. సో ఒకే లైన్లో అన్ని బిట్స్ మన జీకే పరంగా కూడా ఉపయోగపడేలా వాడు టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. నెక్స్ట్ నక్షత్రాలు అండి. నక్షత్రాలు గుంపులుగా ఉండే ఆకారాలు నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు. భూభ్రమణం 24 గంటలు, భూ పరిభ్రమణం 365 1/4 రోజులు. ఇక్కడ భూభ్రమణం వల్ల ఏం ఏర్పడతాయి, భూ పరిభ్రమణం ఏం ఏర్పడతాయి అని కూడా 4th క్లాస్ కూడా ఇచ్చాడండి. బట్ మనం ఆల్రెడీ 5th క్లాస్లో చెప్పాం కనుక ఇక్కడ మనకి అది ఇచ్చిన మనకి టైం వృధా అని చెప్పి రాయలేదు. సో అందుకే డైరెక్ట్గా భూభ్రమణం, భూ పరిభ్రమణం ఇచ్చాను. సో అటు ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఈవీఎస్ సంబంధించి సెమిస్టర్ 1 అండి. ఏపీజే అబ్దుల్ కలాం. ఇది మనకి టెక్స్ట్ బుక్ 5 పేజీలో ఇచ్చాడు. ఏపీజే అబ్దుల్ కలాం, ఆవుల్ పైకర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం. ఇది మనకి 4th or 5th కూడా వచ్చిందండి. ఇది రామేశ్వరం తమిళనాడు దగ్గర ఆయన జన్మించారు. భౌతిక మరియు ఏరోస్పేస్లో ఇంజనీర్ చదివారండి ఈయన. మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే బాలిస్టిక్ మిసైల్ అనే కొత్త టెక్నాలజీను చేసుకుని కూడా అబ్దుల్ కలాం. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ స్పిరిట్ ఇండియా 2020, ఇగ్నిటెంట్ మైండ్స్, ఇండోమిటబుల్ స్పిరిట్, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డులు కూడా ఈయనకి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి టెక్స్ట్ బుక్ 5 పేజీలో ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బలమైన కాండాన్ని ఏమంటారంటే మ్రాను అంటారండి. బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటారు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు అంటారండి. ఎగ్జాంపుల్ గులాబీ, మందార. నెక్స్ట్ మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలను గుల్మాలు అంటారండి. తులసి, గోధుమ. డైరెక్ట్గా కింది వనరులు గుల్మాలకు ఉదాహరణలు ఏవి అంటాడు, లేదంటే తులసి కింది వనరులు ఏది అని అనవచ్చండి. లేదంటే మందార కింది వనరులు దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు అని అడగవచ్చు. లేదంటే పొదల్లో కింది వనరులు కాంది ఏది అని అనవచ్చండి. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి అందులో కాంది కూడా ఇస్తాడు. అలాగే ఏదైనా ఒక ఆధారం పట్టుకొని పెరిగే మొక్కలను ఎగబ్రాకే మొక్కలు అంటారండి. ఎగ్జాంపుల్ ద్రాక్ష, కాకర. అలా కాకుండా పాకే మొక్కలు ఉంటాయండి. పాకే మొక్కలు ఉదాహరణ పుచ్చకాయ, గుమ్మడికాయ. ఆకు చివరి భాగం అగ్రం అంటారండి. ఆకులు అనేక రంగుల్లో మరియు ఆకారాల్లో ఉంటాయి. లైక్ బాదం ఆకులు అనేక రంగులతో ఉంటుంది. మొక్కకు ఆహారం అందించేవి ఆకులు. వెడల్పుగా రంపపు ఆకారం ఉండే ఆకులకు ఉదాహరణ మందార. హస్తం అంటే చెయ్యి ఆకారం ఉండే ఆకు ఉదాహరణ బొప్పాయి. పొడవుగా ఈనెలో ఉన్న చెట్టు ఏదంటే కొబ్బరి అండి. మంచి వాసన కలిగిన ఆకులు పుదీనా, కొత్తిమీర, తులసి. పెంపుడు జంతువులు అంటే మనం పెంచుకున్న జంతువులు అండి. డైరెక్ట్గా నిర్వచనాలు ఇవ్వలేదు, దానికి ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు నిర్వచనం అయితే ఎంత లోయర్ క్లాస్లో ఇవ్వడు కనుక పెంపుడు జంతువులు చూడండి, కుక్క, ఆవు, కుందేలు, మేక, గుర్రం, గొర్రె, కోడె, ఒంటె, గాడిద, పిల్లె, బాతు, పావురం. ఇవి పెంపుడు జంతువుల కింద ఉంటాయి. అడవి జంతువులు అండి, అంటే అడవిలో పెరిగేవి. ఇక్కడ చూడండి ఇచ్చాం. ఏనుగు, అయిన, పులి, సింహం, కట్కమృగం, నక్క, చిరుత, రాబందు, జిరాఫీ, జిబ్రా. నెక్స్ట్ ఉభయచర జీవులు అండి, అంటే అడవిలో ఉంటాయి మరియు బయట కూడా ఉంటాయండి. 2 దగ్గర కూడా ఇవి నివసిస్తుంటాయి. కప్ప, సాలమండర్. ఉభయచర అంటే జల మరియు నేల 2 దగ్గర కూడా అనమాట బ్రతికేవి. నెక్స్ట్ భూచర జీవులు అండి, ఆవు, కుక్క, పిల్లి, కోడె భూమి మీద నివసించేవి. చెట్టు మీద ఉండే జీవులు చూడండి, కోతి, పిచ్చుక, కాకి. జలచర జీవులు అంటే జలంలో అంటే చేపలు, పీతలు వంటివి. నెక్స్ట్ శాకాహార జీవులు అంటే ఓన్లీ వెజ్ తినేవి, ఆవులు, గాడిదలు, ఎద్దులు, ఏనుగులు, జింకలు. మాంసాహారం అండి పులులు, సింహాలు, నక్క, మొసలి. ఇవి అంతా కూడా మనం ఆల్రెడీ 5th క్లాస్ ఆర్ 4th క్లాస్లో మనం అక్కడ చెప్పామండి. మళ్ళీ ఇక్కడ 3rd క్లాస్లో కూడా లోయర్ క్లాస్ కనుక ఇక్కడ నెక్స్ట్ ఇంట్రడక్షన్ కింద వాడు ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ చూడండి, ఉభయహార జీవులు అండి ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు, ఎలుక, కోడి, పంది అండి. ఇవి 2 తింటాయి. సీతాకోక చిలుకలు అండి తేనెటీగలు పుష్పాల్లో మకరాందం పీల్చుకుంటాయి అంటండి. అందుకని తేనె అంత తీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతు కళాభారాలను తింటాయండి. సో అందుకనే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారండి. ఈ బిట్టు కూడా చాలాసార్లు వచ్చిందండి. కింద వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు ఏవి అన్నాడండి. ఒకసారి కాకి ఇచ్చాడు ఆప్షన్లో, ఒకసారి రాబందు ఇచ్చాడండి,
ఒకసారి 4 ఇచ్చేసి ఇందులో లేనిదని అడిగాడండి. సో అప్పుడు రాబందులు కాకులు నక్కలు ఇచ్చి ఒకటి లేనిది ఇస్తాడండి. నెక్స్ట్ చూడండి, జంతువులు తమ భావాలను వ్యక్తపరచడానికి ధ్వనులు చేస్తాయండి. చైల్డ్ లైన్ నెంబర్ అండి 1098. జ్ఞానేంద్రియాలు 5 అండి. జ్ఞానేంద్రియాలు 5. స్పర్శ సంబంధించి మనకి చర్మం. సో అందుకని ఇక్కడ డైరెక్ట్గా జ్ఞానేంద్రియాలకు సంబంధించి డైరెక్ట్గా ఏంటవి అనేది మనం ఆల్రెడీ 4th క్లాస్లో 5th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసాం. అవి ఇక్కడ కూడా జస్ట్ వాడు కన్ను ముక్కు చెవి దాని గురించి చెప్పడం జరిగిందండి. బిట్స్ ఏమీ లేవు, అందుకని అక్కడ రాశాను. ఓకేనా, అంటే వరకు చూసుకోండి అని. నెక్స్ట్ మంగినపూడి బీచ్ అండి. ఇది ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లాలో ఉంటుందండి మంగినపూడి బీచ్. చెరుకు నుండి చక్కెర బెల్లం లభిస్తాయండి. మొక్కల్లో అధిక పోషకాలు కలిగే భాగం ఏదంటే ఆకులు అండి. పుట్టగొడుగు ఒక డ్యాష్ అంటే శిలీంధ్రం అండి. పుట్టగొడుగు శిలీంధ్రం, ఇది అనేక పోషకాలను కలిగి ఉంటుంది. టమాటా దోస కూడా పండ్లే, కానీ మనం కూరగాయలకు తింటామండి. కింది వాటిలో పండ్లు అయినప్పుడు కూరగాయలకు ఉపయోగించి ఏవంటే టమాటా దోస అని చెప్పవచ్చు అండి. జీడిపప్పు, పచ్చి బఠానీలు, జనుములు, వేరుశనగకాయలు విత్తనాలను తింటామండి మనము. విత్తనాలను మనం తినేవి ఏమంటే వేరుశనగ విత్తనాలే అండి, అవి తింటాం మనము. జీడిపప్పు కూడా విత్తనమే, అది మనం తింటాం. నెక్స్ట్ తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరించి తేనె పట్టులను నిల్వ చేస్తాయండి. మార్చి 22 జల విద్యుత్తును జరుపుకుంటామండి. ఇది జీకే పరంగా యూజ్ అవుతుంది మనకి. జల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 22. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి ఏదంటే మరిగించడం అంటండి. నీటి గుంట అంటే రోజుకు 3 సార్లు మోగుతుందండి. బడిలో విద్యార్థుల కోసం ఎక్కువ ఆ వాటర్ పిల్లలకి అవసరమని చెప్పి ఇది కొత్తగా మన ఏపీ ప్రభుత్వం వారు పెట్టడం జరిగిందండి. నీటి గంట రోజుకు 3 సార్లు, ఇది బిట్టు కూడా వచ్చిందండి. నెక్స్ట్ నీటి బాటిల్ను ఉప్పు నీటితో శుభ్రపరచాలి. నెక్స్ట్ రాయల జిల్లాలో ఉండే ఇల్లు ఏంటంటే రాతితో కట్టిన ఇల్లు అండి. సారీ, రాయలసీమ అండి. అది రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఏ ఇల్లు ఉంటాయండి, రాతితో కట్టిన ఇల్లు ఉంటాయండి అక్కడ. నెక్స్ట్ గుడారాలు దేంతో తయారవుతాయంటే కాన్వాస్ గుడ్డతో తయారవుతాయండి. నెక్స్ట్ చక్రాలతో నిర్మితమైన ఇల్లు క్యారవాన్ అంటారండి. మట్టి గడ్డిచే నిర్మించే ఇల్లు కచ్చా ఇల్లు. అలాగే ఇసుక ఇనుముతో నిర్మించే ఇల్లు పక్కా ఇల్లు అండి. మన డాబా ఇల్లు పక్కా ఇల్లు కింద వస్తుంది. మరి పూర్వకాలంలో పూర్లు అనేవి కచ్చా ఇల్లు అండి అవి. నెక్స్ట్ కోతులు, ఏనుగులు వంటి జంతువులను ప్రత్యేకంగా నివాసాలు లేవండి, అవి తిరుగుతూ ఉంటాయి. సో అన్ని జంతువులకు నివాసాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుందేలకు బొరియలు, అలాగే సింహంకి గుహలు ఇలాగా. బట్ కోతులు, ఏనుగులకు అలా నివాసాలు ఏమి ఉండవండి, అవి ఎక్కడ పడితే అక్కడ అలా తిరుగుతూ అలా ఉంటాయండి. కప్ప, మొసలి వంటి జంతువులు నేలపైన మరి నీటిలోనే ఉంటాయండి. ముందు చెప్పాం కదా మనం ఆల్రెడీ, కప్ప సాలమండర్ అని. సో మొసలు కూడా ఉభయచర జీవేనండి. నెక్స్ట్ చెట్టు త్వరలో నివాసం ఉండేది ఏంటంటే వడ్రంగి పెట్ట. గిజిగాడి పక్షి కర్ర పుల్లలు గడ్డితో గూళ్ళను కట్టుకుంటుంది. గూడు కింద నుండి వెళ్ళడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుందంటండి గిజిగాడు. నెక్స్ట్ రోడ్లు అండి. రోడ్లు 6 రకాలుగా విభజించవచ్చు. మట్టి, గ్రావెల్, ఎర్రమట్టి, గ్రానైట్, తారు, కాంక్రీటు. ఇక్కడ మచ్చలపూరి గ్రామం ఉంటుందండి. అలాగే అది సంజమాల పట్టణం దగ్గర, కర్నూలు జిల్లా. అది ఒక చిన్న సంఘటన ఇవ్వడం జరిగింది. సో అవి అడిగే అవకాశం చెప్పి ఇవ్వడం జరిగింది. సో మచ్చలపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ముందు కంకర్ రోడ్డు అండి, మచ్చలపూర్ గ్రామంలో ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి సంజమాల పట్టణం వస్తుందండి, అది మట్టి రోడ్డు ఉంటుంది. దాని మీద కర్నూలు చేరుకుంటారు. అక్కడ తారు రోడ్డు నుంచి హైదరాబాద్ వెళ్తారండి పిల్లలు. నెక్స్ట్ నృత్య కళాకారులు. సో వాడు ఏంటంటే సంజమాల పట్టణం ఏ జిల్లాలో ఉందో అనవచ్చండి, అందుకని ఇక్కడ రాయడం జరిగింది. లేదంటే కర్నూలు లేదంటే మచ్చలపూరి గ్రామంలో ఇటువంటి రోడ్లు మనం చూడవచ్చు అంటాడండి, కంకర్ రోడ్లు అలా కూడా చెప్పవచ్చు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచుటకు ముద్రలను ఉపయోగిస్తారండి. సైన్ లాంగ్వేజ్ అంటారు కదా, అవి సైగులు. ఈ బిట్టు కూడా రీసెంట్ టెట్లో వచ్చిందండి. నృత్య మైమ్ కళాకారులు వాడే భాష ఏదంటే సంజల భాష అండి, సైన్ లాంగ్వేజ్ వీళ్ళు వాడేది. మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ ద్వారా భావాలను తెలపవచ్చు మనం. నెక్స్ట్ దివ్యాంగులు అండి, తమ భావాలను వ్యక్తపరచుకు సంకేత భాష ఉపయోగిస్తారు, సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు వీళ్ళు కూడా. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. వ్యక్తీకరణలో రకాలు. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఫేస్ టు ఫేస్ అండి. పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే ఎక్కడో దూరంగా ఉండేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ మొబైల్ ద్వారా చేసేది కూడా పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే మనం డైరెక్ట్గా మాట్లాడడం అండి. నెక్స్ట్ చూడండి, దృశ్య భావ వ్యక్తీకరణ అండి. వ్యక్తీకరణకు జంతువుల పరంగా ఉపయోగపడే తాబేలు, నత్తలు, కుక్కలను ఉపయోగిస్తాయి ఎక్కువగా దృశ్య భావనను. అలాగే శ్రవణ భావనకు సంబంధించి ఏనుగులు, తోడేళ్ళు అండి, అవి ఉదాహరణ కింద ఇవ్వడం జరిగింది. అంటే దృశ్య భావ వ్యక్తీకరణలు ఎలా అంటే తాబేళ్ళు మనము వెళ్ళామనుకోండి, మనం చూసినట్టు దాని లోపలికి వెళ్ళిపోతుంది, దాని తల లోపలికి వెళ్ళిపోతుంటాయండి. నత్తలు కూడా అదే విధంగా. కుక్కలు కూడా దానికి ఆనందం కలిగితే కుక్క తోకలు ఊపుతుంటాయండి. సో అలా దృశ్య భావ వ్యక్తీకరణ వ్యక్తపరుస్తాయండి జంతువులు. అలా కాకుండా ఏనుగులు దూరంగా ఉన్న వాటికి కూడా వాళ్ళు గింకారం ద్వారా తిరుగుతాయండి. అలాగే తోడేళ్ళు కూడా. సో శ్రవణ భావన అంటే వాళ్ళు ఆ శ్రవణం ద్వారా వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ ఏర్పరుస్తాయి అని చెప్పి పిల్లలకి ఇక్కడ థర్డ్ క్లాస్లో వివరించారండి. నెక్స్ట్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ అండి.
కుక్కలు, కోతులు, బబూన్లు అండి డైరెక్ట్ స్పర్శ ద్వారా భావవ్యక్తీకరణ చేస్తాయి. నెక్స్ట్ వాగల్ డ్యాన్స్ అండి, ఇది మనం తేనెటీగలో చూడవచ్చు. ఇది కూడా చాలాసార్లు వచ్చింది బిట్టు. ఈ వాగల్ డ్యాన్స్ అనేది కూడా దృశ్య భావవ్యక్తీకరణకు ఉదాహరణగా చెప్పవచ్చు అండి. దృశ్యం అంటే డైరెక్ట్గా చూడడం కనుక కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి అంటండి. సో ఆహారం దొరికిన నాట్యం చేస్తుంది, ఆ నాట్యాన్ని వాగల్ డ్యాన్స్ అంటారండి. దాని ద్వారా మిగతా తేనెటీగలకు తెలియపరుస్తాయి అంటండి. నెక్స్ట్ రసాయన భావవ్యక్తీకరణ ఉంటుందండి. ఈ రసాయన భావవ్యక్తీకరణకు సంబంధించి పిల్లులు, పాములు, కుక్కలు వాసన ద్వారా గుర్తుపడతాయండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. కుక్కలు, పాములు, పిల్లులు వాసన గుర్తుపట్టడం అనేది ఏ భావవ్యక్తీకరణ కింద వస్తుంది అంటే రసాయన భావవ్యక్తీకరణ అండి. నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ అండి. ఇండోర్ గేమ్స్ అంటే లోపల ఆడే గేమ్స్ అండి. చదరంగం, క్యారమ్ బోర్డు, అష్టాచెమ్మ, వామన గుంటలు అండి. అవుట్డోర్ గేమ్స్ అంటే బయట అండి. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, టెన్నిస్, టెన్నికాడ్ అండి. నెక్స్ట్ స్థానిక ఆటలు అండి. స్థానిక ప్రాంతాల్లో ఆడే ఆటలు అండి. లైక్ మనము ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరపాట, ఆవు, మేక, పులి అటువంటివి అండి. అయితే చదరంగం ఆటకి 2 ఉంటారండి. క్యారమ్స్కి 2 లేదా 4, కబడ్డీకి 4 ఉంటారండి. 7 ఉంటారండి. కబడ్డీకి 7, అది 4 కాదు. నెక్స్ట్ క్రికెట్కి 11 మంది ఉంటారండి. నెక్స్ట్ చూడండి, సాయంత్రం 4 నుంచి 6 పిల్లలు ఆటల సమయం అండి. అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయండి. అది ఉత్తరం నుండి మనం లెక్కించబడతాయి. పక్కన రాసిన చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అలా. సో ఈశాన్య, ఆగ్నేయం, నైరుతి, వాయువు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇవి మనం ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నార్త్ ఈస్ట్, నార్త్ సౌత్ అండి. అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండి. గ్లోబల్ అండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. జీపీఎస్ లాస్ట్లో ఇచ్చాడు. ఇది జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది మనకి 7th కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడితో 3rd కంప్లీట్. 5th, 3rd, 4th సంబంధించి మన ప్రపంచం అవర్ వరల్డ్ అని మన టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. టెక్స్ట్ బుక్ పైన ఏం చేశాడంటే 3rd, 4th, 5th ఒక సైంటిస్ట్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారండి. సో ఖచ్చితంగా అది ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ టెట్లో కూడా 1-2 ప్రశ్న పత్రాల్లో అలా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్ అండ్ నేచర్ విల్ ఓపెన్ ద డోర్స్ టు హెర్ సీక్రెట్స్ అని చెప్పింది ఎవరంటే సివి రామన్ అండి. సో సివి రామన్ గురించి అది ఇవ్వడం జరిగింది 5th క్లాస్లో. సార్ సివి రామన్ 7/11/1888 అండి. ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తిరుచిరాపల్లి అండి, తమిళనాడు దగ్గర జన్మించడం జరిగింది. ఈయన 28/2/1928 అండి, అంటే ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగిందండి. సో ఆ రామన్ ఎఫెక్ట్ సంబంధించి మనము సైన్స్ డే కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటున్నాం. సో సైంటిస్ట్కి సంబంధించి ప్రతి డే కూడా ఇంపార్టెంట్ అండి. ఆ డేకి సంబంధించి ఏదో ఒక గొప్పతనం కూడా ఉంటుందండి. దానికి గుర్తింపుగా మన ప్రభుత్వాలు కూడా డేస్ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 1930లో నోబెల్ ప్రైజ్ ఆయనకు రావడం జరిగిందండి సర్ సివి రామన్కు. తర్వాత 1954లో భారతరత్న. నేషనల్ సైన్స్ డే అండి, అదే చెప్పాం కదా ఇప్పుడు, నేషనల్ సైన్స్ డే 28 ఫిబ్రవరి ప్రతి సంవత్సరం కూడా. ఇది దేనికి గుర్తుగా చేస్తారంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కదా సర్ సివి రామన్, దానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం మనం జరపడం జరుగుతుందండి. సో ఇది కవర్ పేజ్లో ఉంటుందండి, 5th క్లాస్ కవర్ పేజ్లో ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఏ కోచింగ్ సెంటర్లో ఎక్కడ ఈ బిట్స్ రావండి. మనం టెక్స్ట్ బుక్ ముందే చెప్పాను, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ అవతల ఉన్న ప్రతి లైన్ కూడా మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్ కింద వస్తుంది కనుక అవి కూడా చూసుకోండి. ఇప్పుడు చూడండి, 5వ తరగతి పాఠ్యపుస్తకం మన ప్రపంచం ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలండి. ఇది కూడా ఎవరు చెప్పరు. సో 5, 4, 3కి కొన్ని విద్యా ప్రమాణాలు సాధించడం జరుగుతుందండి. అవి చూడండి, 1 విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, 3 ప్రయోగాలు చేయడం, 4 సమాచార నైపుణ్యం, ప్రాజెక్టుల పనులు, 5 బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం, 6 ప్రశంస. సో మనం ఒక టెక్స్ట్ బుక్ ఒక లెసన్ బాగా క్షుణ్ణంగా చూస్తే ఈ 6 విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లెసన్ ప్రజలు వలసలకు కారణం, సహజ కారణాలు మరియు ఆర్థిక కారణాలు అండి. సహజ కారణాలకు వచ్చి వరదలు, తుఫాన్లు, భూకంపాలు మొదలైనవి వస్తుంటాయి. ఆర్థిక కారణాలు వచ్చి ఉద్యోగం, బదిలీలు, పేదరికం వంటివి వస్తుంటాయండి. సో ఇక్కడ చూడండి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు. ఇక్కడ డైరెక్ట్ మనం సహజ కారణాలు ఎగ్జాంపుల్ ఇచ్చాం. వాడు ఏం చేస్తాడంటే కింది వాటిలో సహజ కారణాలకు కాంతి ఏది అంటాడండి. మనం చెప్పిన దాంట్లో 1-2 లేనివి ఇస్తాడనమాట. సో ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు అండి. నెక్స్ట్ పై చార్ట్ అనేది వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖా చిత్రం. ఇది అంకెలను భాగాల రూపంలో సూచించడానికి ఉపయోగపడుతుందండి. పై చార్టు, ఫ్లో చార్ట్ అంటది. నెక్స్ట్ చూడండి, ఆవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం అండి, ఏపీజే అబ్దుల్ కలాం అంటారు. ఈయన యొక్క చూడండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15 అక్టోబర్ 1931 జన్మించారు తమిళనాడు దగ్గర రామేశ్వరం. ఈయన ముస్లిం కుటుంబంలో జన్మించారు. నెక్స్ట్ చూడండి, 27 జూలై 2015 అండి. ఈయన షిల్లాంగ్లో ఉన్నటువంటి ఒక పర్యటనలో చనిపోతారండి. మేఘాలయ దగ్గర ఉన్న షిల్లాంగ్లో ఉన్న దానిలో చనిపోతారండి. ఆ డేట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన బిరుదు ఎవరికి కలదంటే ఏపీజే అబ్దుల్ కలాం కంటే. భారతదేశానికి 11వ రాష్ట్రపతి అండి. ఇది 1 or 2 times బిట్ వచ్చిందండి. 11వ రాష్ట్రపతి భారతదేశానికి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. 2002 నుంచి 2007 వరకు పనిచేశారు.
సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కనుక అవి కూడా చూసుకొని బిట్స్ అయితే నార్మల్గా రావు అనే విధంగానే ఉంటాయి. అటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక అప్పుడు గుర్తుపెట్టుకోండి. సో రెండో లెసను వాతావరణ మార్పు. ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. మనం నివసిస్తున్న భూమిపై ఉష్ణోగ్రతలు వల్ల వేడెక్కడాన్ని ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటారండి. నెక్స్ట్ ధనవంతులు వాడే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్ల వల్ల కూడా వాతావరణంలో మార్పులు వచ్చి అకాల వర్షాలకు కారణమవుతాయి. అకాల వర్షాలు అంటే ఆమ్ల వర్షాలు అండి. ఈ బిట్ కూడా రీసెంట్లీ టెట్లో అప్లికేషన్ టైప్లో అడిగాడు. కింది వాటిలో ఆమ్ల వర్షాలకు కారణం కానివి ఏవి అన్నాడండి. దానిలో ఇవి ఇచ్చాడండి, ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ నీరు, బొగ్గు, ఇంధనం వంటి వనరులు వాడడం వల్ల అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ కారణం చూడండి. గ్లోబల్ వార్మింగ్ కారణం వచ్చే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు, మోటార్ వాహనాల వంటి ద్వారా వచ్చే రసాయనాలు. నెక్స్ట్ అడవులు భూమి యొక్క ఉపతిథులు వంటివి అంటారండి. అడవులు భూమి ఉపతిథులు అంటారు. సకల జీవరాశులకు మొక్కలే ప్రాథమిక ఆహార వనరులు. నెక్స్ట్ మొక్కలు మనం బ్రతకడానికి అవసరమైన ఆహారం, బట్టలు, ఇంధనం, నివాసం మొదలైన వాటిని ఇస్తాయండి. గ్లోబల్ వార్మింగ్ను గుర్తించి వాతావరణ మార్పులపై 2018 UNO సదస్సులో ప్రసంగాన్ని ఇచ్చింది ఎవరంటే గ్రేట్ డన్బర్గ్ అండి, స్వీడన్. ఇది రీసెంట్లీ టెట్లో వచ్చిందండి. ఒకసారి మీ ప్రశ్న పత్రాలు చూస్తే కనిపిస్తుంది. సో దాదాపుగా రీసెంట్లీ జరిగిన టెట్, అలాగే అంతకుముందు జరిగిన టెట్లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. కొన్ని రిపీటెడ్గా రావడం కూడా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చిప్కో ఉద్యమం అండి. చిప్కో ఉద్యమం వచ్చి 1970లో జరిగిందండి. చిప్కో అనగా హిందీ భాషలో హత్తుకోవడం. నెక్స్ట్ వినాయక చవితి విగ్రహాలను దేనితో తయారు చేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. వాతావరణంలో మార్పులకు కారణంగా వరదలు, మంచు కరగడం, అడవులు తగలబెట్టడం వంటివి వస్తాయండి వాతావరణ మార్పులకు. థర్డ్ లెసన్ వచ్చి మనం ధరించే దుస్తులు. మొక్కల నుండి లభించే దారాలు సహజ దారాలు అంటారండి. అలాగే రసాయనాలు ఉపయోగించి లభించే దారాలు కృత్రిమ దారాలు అంటారు. అక్కడ చూడండి, నూలు, జనపనార మొక్కల నుండి పట్టు మరియు జంతువుల నుండి సహజ దారాలు తయారు చేస్తారు. అదే నూలు వస్త్రాలు, నూలు దారాల నుండి తయారు చేస్తారండి. ప్రతి మొక్కల నుండి నూలు దారాలు సేకరిస్తారు. నెక్స్ట్ చూడండి, సంచులు, తాళ్ళు, డిజైనర్లు, దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు. వాడు ఆప్షన్స్ ఇచ్చి ఇది ఏ నార నుంచి తయారు చేస్తాడని అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లెనిన్ దుస్తులు అవిసే మొక్కల నుండి తయారు చేస్తారు. ఈ బిట్ కూడా వచ్చింది. లెనిన్ దుస్తుల నుండి అవిసే మొక్కల నుండి లభిస్తారు. అవిసే మొక్కల నుండి తయారయ్యే దుస్తులు ఏమని అడిగాడు. పట్టు పురుగుల నుండి తీస్తారు. పట్టు పురుగు యొక్క గొంగల పురుగు మల్బరీ ఆకులు తింటూ దేనిగా తయారు చేస్తుందంటే కొకూన్గా తయారు చేస్తారండి. కొకూన్ అంటే కాయలా ఉంటుంది. నెక్స్ట్ పట్టు దారాలను, కండెలను తయారు చేసే క్రమంలో కొకూన్లు ఉడికిస్తారు. వేడికి కొకూన్ లోపల ఉన్న గొంగల పురుగులు చనిపోతాయండి. ఇక్కడ చూడండి, ఒక ఆర్డర్ ఇచ్చాను. పట్టు పురుగు తర్వాత కొకూన్గా మారుతుంది, తర్వాత నేతన వేస్తారు, తర్వాత పట్టు చీర ఏర్పడుతుంది. అలాగే ప్రతికాయ ఉండ చుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ నేతన వేస్తారు, తర్వాత నూలు వస్త్రం వస్తుంది. అలాగే గొర్రెని సీరింగ్ అంటే మొత్తం అది తీస్తారు కదా తోలు, అది సీరింగ్ అంటారు. తర్వాత ఉండ చుడతారు, తర్వాత స్వెటర్స్ కింద మనకు అది యూజ్ అవుతుంది. అది ఒక ఆర్డర్లో అడిగే అవకాశం ఉందని చెప్పి పక్కన రాశాను. నెక్స్ట్ 2 స్వెటర్లు అండి. స్వెటర్లో రగ్గులు ఉన్నుతోనూ తయారు చేస్తారు. సింథటిక్ లేదా కృత్రిమ దారాలు ఉదాహరణ ఏంటంటే పాలిస్టర్లు, టెర్లిన్లు, రేయాను, నైలాన్ అండి. కృత్రిమ దారాలు ఎక్కువ నాణ్యత మరియు మన్నికను కలిగి ఉంటాయి. అలాగే గొడుగులు రేయన్ కోట్లను జల నిరోధక గుడ్డతో తయారు చేస్తారండి. గొడుగులు మరియు రేయన్ కోట్లను జల నిరోధి గుడ్డతో తయారు చేస్తారు. కేరళలో మగవాళ్ళు లుంగీలు, తమిళనాడులో మగవాళ్ళు చొక్కా ధరిస్తారు. అదే రాజస్థాన్లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీచే గాలిని పవనం అంటారండి. తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అంటారు. ఇది కూడా వచ్చిందండి బిట్టు. బలమైన పవనాన్ని గేల్ అంటారు. నెక్స్ట్ గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పవన విద్యుత్ అంటారండి. నెక్స్ట్ మనం పువ్వుల పరిమళాన్ని మనం గొట్టాలతో పండ్ల రసాలను తాగడం వంటి చేయడానికి కారణం ఏంటంటే గాలి ఒత్తిడి అండి. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4వ లెసన్ అండి, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకోవడం. పెద్దవారిలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206 ఎముకలు ఉంటాయండి. ఇంపార్టెంట్. ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అని, అది ఎముకల పెరుగుదల, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. ఎముకల చట్రం అది అస్థిపంజరం. నెక్స్ట్ కపాలం అండి. కపాలం మెదడును రక్షిస్తుంది, పుర్రె అంటాం కదా ఇది. హోరపంజరం ప్రకటెముకల వ్యవస్థ. ఇది ప్రకటెముకలు, ఊపిరితిత్తులను, గుండెను రక్షిస్తాయండి హోరపంజరం. నెక్స్ట్ వెన్నెముక అండి. వెన్నెముక అనేది శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది, మన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ బాయి చెవి అండి. పెన్న మరియు ముక్క చివరి భాగం మృదులాస్థి. ఇది టెట్లో వచ్చిందండి. మృదులాస్థి అనే మెత్తని ఎముకతో నిమిడమై ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఎక్కువగా అడగడం జరిగిందండి ఈ బిట్టు మృదులాస్థి గురించి. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మన శరీరాన్ని సరైన రీతిలో దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాలలో ఉండే ఎంజైమ్లు సహాయంతో రక్తంలోనే శోషించబడే సరళ పదార్థాలుగా మారడానికి ఏమంటారు జీర్ణక్రియ అంటారండి. చిన్న ప్రేగు అండి. చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అది మడతలో పడి ఉంటుందండి. నార్మల్గా అది 6 మీటర్లు అది మడతల్లో ఉంటుంది కాబట్టి మనం పొట్టుగా లేదా
నార్మల్గా ఉండడానికి అవసరం అయితే నిలువుగా ఉంటే మనం చాలా పొడవుగా కనిపిస్తామండి. సో ఆ వ్యవస్థ అలా ఉండదు కనుక చిన్నపిల్లలు 6 మీటర్ల పొడవు కలిగి మడతల్లో ఉంటుందండి, మడతలుగా ఉంటుంది లోపల. ఆహారం తినే ముందు నీరు త్రాగడం వల్ల ఆహార వాహికలో ఆహారం సులువుగా ప్రయాణిస్తుంది. ఆహారం తింటున్నప్పుడు నీరు తాగకూడదండి, ఆహారం తింటున్నప్పుడు తాగకూడదు, ఆహారం తినే ముందు తర్వాత తాగాలండి. నెక్స్ట్ ఊపిరితిత్తులు స్పాంజ్ లాంటి ఆకృతులు ఊహరకూరంలో ఉంటాయండి. సో ఫ్రెండ్స్ కింద అండర్లైన్ చేసి చూడండి, అవి అయితే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, బాగా ఎక్కువగా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం అయితే వాడి నుంచి ఉంటుంది. సో ఊపిరితిత్తులు ఏ ఆకృతిలో ఉంటాయి అంటాడండి, స్పాంజ్ ఆకృతిలో ఉంటాయి. కింద ఆప్షన్స్ వేరుగా ఇస్తుంటాడు. అలాగే ఎక్కడ ఉంటాయి, ఊహరకూరంలో ఉంటాయి. అలా ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయండి. ఓటు బయటకు మనం పీల్చే సమయంలో, ఉచ్ఛ్వాసం అంటే పీల్చడమే కదా, పీల్చే సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. అదే నిశ్వాస సమయంలో అంటే CO2 మనకు బయటకు విడిచిపెడతాం కదా, అప్పుడు ఊపిరితిత్తులు సంకోచిస్తాయండి. డాక్టర్ రోగి హృదయ స్పందనను దేంతో పరిశీలిస్తాడంటే టెతస్కోప్ అండి. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. గుండె మరియు రక్తనాళాలు కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. అదే గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు పంపు చేస్తుంది గుండె అనేది. అలాగే శరీర భాగాల నుండి స్వీకరిస్తుంది కూడా అండి. శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది, శరీర భాగాలను స్వీకరిస్తుందండి గుండె. ఓకేనా, అందుకే ఒక పంపు వలె పనిచేస్తుంది అంటుంటాం గుండె. రక్తనాళాలు దమనలు సిరలుగా ఉంటాయండి. దమనలు వచ్చి మంచి రక్తాన్ని గుండె నుంచి ఇతర భాగాలకు తీసుకుపోతాయి. ఈ బిట్టు కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడండి, రీసెంట్ టెట్లో 1 or 2 పేపర్లో కూడా వచ్చిందండి ఇది. దమనలు అనేవి మంచి రక్తాన్ని గుండె నుంచి ఇతర భాగాలకు తీసుకుపోతాయండి. అయితే ఇవి O2తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి. ఇంపార్టెంట్, దమనలు మంచి రక్తాన్ని కలిగి ఉంటాయి, ఇవి గుండె నుంచి ఇతర భాగాలకు తీసుకుపోతాయి. అయితే దీనిలో O2 అంటే మంచి రక్తం, O2 అంటే మంచి రక్తమే కదా, శరీర భాగాలకు అందజేస్తాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే అన్ని దమ్ముల్లో మంచి రక్తం ఉంటుంది, కానీ ఒక పుప్సు దమ్ములో చెడు రక్తం ఉంటుందండి. ఇక్కడ కింద ఇచ్చాను చూడండి, పుప్సు దమ్ముల్లో మాత్రం చెడు రక్తం ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. అదే సిరలు ఇందుకు ఆపోజిట్ అండి. సిరలు శరీర భాగాల నుండి O2 లేని రక్తాన్ని గుండెకు చేరవేస్తాయండి. అంటే మంచి రక్తం కాదనమాట, చెడు రక్తం. సో సిరలు అన్నింటిలో కూడా చెడు రక్తం ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. సిరలు శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తాయండి. సో పుప్స్ సిరల్లో మాత్రం మంచి రక్తం ఉంటుందండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బిట్ అయితే 1 or 2 times కూడా టెట్లో అడిగాడు. నెక్స్ట్ గుండె అండి. గుండె అనేది ఛాతీలో ఎడమ వైపు ఉంటుంది. గుండెలో ఉన్న పైన 2 గదులు, కింద 2 గదులు ఉంటాయండి. పైన చిన్న గదులు ఉంటాయి, అవి కర్ణికలు అంటారు. కింద ఉన్న 2 పెద్ద గదులు ఉంటాయండి, జఠరికలు అంటారు. నెక్స్ట్ గుండె రక్తాన్ని పంపు చేసేటప్పుడు లబ్ డబ్ అనే శబ్దం వస్తుంది. ఆక్సిజన్ మరియు పోషకాలను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుందండి. ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు ఏది సరఫరా చేస్తుందంటే రక్తం సరఫరా చేస్తుందండి. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించేది ఏదంటే రక్తమేనండి. రోగకారక క్రిములతో పోరాడుతుంది మరియు CO2 వంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో కూడా సహాయపడుతుంది రక్తం. నెక్స్ట్ రక్తంలో 3 రకాల రక్తనాళాలు ఉంటాయండి, రక్త కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకికలు అండి. సో హిమోగ్లోబిన్ వల్ల రక్తం ఎర్ర వర్ణంలో ఉంటుందండి. మన రక్తం ఎర్ర వర్ణం కారణం అండి హిమోగ్లోబిన్ అండి. సో అలాగే హిమోగ్లోబిన్ మన ఒక ఎర్ర రక్త కణాలు కాదండి, శరీరం మొత్తం కూడా ఉంటుందండి. సో అందుకని అన్ని మిగతా భాగాలు కూడా ఎర్రగా ఉండడానికి కారణం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్ పెంచడానికి ఏమి ఇస్తుందంటే పల్లి చిక్కీలు ఇస్తుందండి. మన శరీరంలోని మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం అనే 3 ప్రధాన విసర్జక అవయవాలు ఉన్నాయి. మూత్రపిండాల గురించి చూడండి. మూత్రపిండాలు అనేవి మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉంటాయి. ఉదర కుహరంలో వెన్నెముక ఇరువైపులా ఇరు పక్కల ఉంటాయండి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలు. నెక్స్ట్ చర్మం అండి. చర్మం వచ్చి మన శరీరంలో చర్మంపై కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం అండి ఇది మన శరీరంలో. ఇది చెమట గ్రంథులు కలిగి ఉంటుంది. ఈ చెమట ద్వారా మన బయటికి పోతుందండి చెడు వాటరు. నెక్స్ట్ చెమట చర్మంలోని అతి చిన్న రంధ్రాలు లేదా శ్వేత రంధ్రాలు అంటారండి, దాని ద్వారా బయటకు వస్తుంది. నెక్స్ట్ మెదడు, వెన్నెముక, నాడులు కలిసి నాడీ వ్యవస్థ అంటారండి. ఈ నాడీ వ్యవస్థ చూడండి, నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుండి మెదడు నుండి శరీర భాగాలకు తీసుకువేస్తాయండి నాడీ వ్యవస్థలు, నాడులు. అదే ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అంటారు. మనకు ఆక్సిజన్ అందించే వ్యవస్థ వచ్చి శ్వాస వ్యవస్థ. అలాగే ఆక్సిజన్ పోషకాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో ఉపయోగపడేది రక్త ప్రసరణ వ్యవస్థ అండి. శరీరంలోని నీటిని, రక్తంలోని మలినాలను బయటకు పంపుటకు ఉపయోగపడే వ్యవస్థ విసర్జక వ్యవస్థ. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేది నాడీ వ్యవస్థ అండి. సో నాడీ వ్యవస్థ ఇంపార్టెంట్. 5వ లెసన్ అండి వ్యవసాయం. పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని ఏమంటారంటే నీటిపారుదల అంటారు. సాగు చేయడానికి నీటిని వివిధ రకాలుగా సరఫరా చేస్తారు. ఒకటి క్షేత్ర నీటిపారుదలని, సాలు నీటిపారుదలని, స్ప్రింక్లర్ నీటిపారుదలని, బిందు సేద్యం పారుదలని. సో మనము పంటలకి వాటర్ వేస్తాం కదా, దానిలో రకరకాలుగా అంటే అక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులు బట్టి, అలాగే వర్షాధారం పరిస్థితి బట్టి, వాటర్ లభ్యమయ్యే దీన్ని బట్టి, నీరు లభ్యమయ్యే దీన్ని బట్టి అక్కడ ఒక్కో ప్రాంతం ఒకలా మనం అది సరఫరా చేయడం జరుగుతుందండి సాగు చేయడానికి.
అయితే వర్షపాతం తగినంతగా లేనప్పుడు నీటి సరఫరా చేసేది ఏంటంటే క్షేత్ర నీటిపారుదల అంటండి. అలాగే సాళ్ళు మరియు కందకాలు తవ్వి నీటిని సరఫరా చేసేది ఏంటంటే చాలు నీటిపారుదల అంటారు. నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా చేసేది అంటే స్ప్రింక్లర్ నీటిపారుదల అండి. నీటి గొట్టాన్ని చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. దీని ద్వారా నీరు పంట మొక్కలకు వెళ్తుందండి. ఇదైతే బిందు సేద్యం అండి. రీసెంట్లీ స్ప్రింక్లర్ అనేది అడిగాడండి. స్ప్రింక్లర్ అనేది ఆ అప్లికేషన్ టైప్ అడిగాడు. అంటే ఒక కాఫీ తోటలో కాఫీ మొక్కలకు ఏ పద్ధతిలో మనం నీటిని సరఫరా చేయవచ్చు అంటాడండి. అంటే మనకు టాపిక్ మీద అవగాహన ఉంటేనే అప్లికేషన్ టైప్ బిట్స్ అయితే చేయగలమండి. అప్లికేషన్ టైప్ అంటేనే డైరెక్ట్ బిట్ కాదండి అది. సో ఆ టాపిక్ను బేస్ చేసుకొని అప్లికేషన్ టైప్ అంటే బయట ఉన్నటువంటి నిత్య జీవితంకి అన్వయించి ఇస్తాడండి క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వరి సాగులో దశలండి. ఒకటి పొలాన్ని దుక్కు దున్నడం, చదును చేయటం, నాట్లు వేయడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం, సస్యరక్షణ, పంట కోత, నూర్చడం, ఎకర వేయడం లేదా తూర్పుర పట్టడం, నిల్వ చేయడం, మరపట్టించడం. ఇవన్నీ అందరికీ తెలిసిన మన ఊరి గురించి అయితే అందరికి మ్యాక్సిమం తెలిసి ఉంటాయి. బట్ వాడు ఆర్డర్లో ఒక్కొక్కసారి ఫ్రేమ్ చేయమంటాడండి. కింది వరుసగా వరి సాగులో ఉన్నటువంటి ఆర్డర్లో సరిగ్గా వాడు పెట్టేసి సరిగ్గా చేయమని ఇస్తాడండి. సో అందుకని మొత్తం ఒకసారి మీకు ఇవ్వడం జరిగింది. సీతాకోక చిలక అండి. సీతాకోక చిలక జీవిత చరిత్రను చూడండి. జీవిత చక్రం ఫస్ట్ గుడ్లు, నెక్స్ట్ గొంగళ పురుగు అండి, లార్వా అంటారు గొంగళ పురుగు. నెక్స్ట్ ప్యూపా అండి, తర్వాత విమాగు అంటే ప్రౌఢ జీవి అది. నెక్స్ట్ కప్ప చూడండి. కప్ప వచ్చి ముందు గుడ్లు, తర్వాత తోక కప్ప, దాన్ని టాడ్పోల్ అంటారు లార్వాలు. నెక్స్ట్ వచ్చి కాళ్ళు కలిగిన టాడ్పోల్, తర్వాత చిరుకప్ప, తర్వాత కప్ప అండి. ఈ కప్ప అనేది కీటకాలను తింటాయండి. నెక్స్ట్ క్రిమి కీటకాల నుండి పంటలను రక్షణకు వాడేవి ఏంటంటే క్రిమి సంహారకాలండి. అయితే పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం కూడా సస్యరక్షణ ఒక పద్ధతి. మనం నార్మల్గా పొలాల్లో దిష్టి బొమ్మలు చూస్తుంటాం, అది కూడా సస్యరక్షణ భాగమే. నెక్స్ట్ సహజ మరియు సాంప్రదాయ సేంద్రియ ఎరువులు వాడటంను జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటారండి. ZBNF అంటారు. అంటే సహజ మరియు సాంప్రదాయ సేంద్రియ ఎరువులు వాడడాన్ని. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట ఏదంటే వరి అండి. వెరీ ఇంపార్టెంట్, 62% అండి. సో డైరెక్ట్ బిట్ కింద వరి అంటే ఓకే, కానీ వాడు ఎంత శాతం అన్నాడు అనుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 62% అండి. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నవ స్థానం అంటే 2వ స్థానం అండి మన దేశంలో. మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు అండి. సో ఇక్కడ చూడండి, వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తులు చేయడంలో భారతదేశంలో 2వ స్థానం అన్నారు మనది ఏపీ. సో ఫస్ట్ స్థానంలో కూడా వెంటనే అక్కడ మనము గూగుల్లో టైప్ చేసి లేదా ఎక్కడ జీకే బుక్లు చూసి వెంటనే రాసుకోవాలండి. మనకు అది జీకే పరంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. శరీర పెరుగుదలకు సహాయపడేవి చూడండి. ప్రోటీన్లు, మాంసకృతులు అండి. శరీర పెరుగుదలకి ఇవి ఎక్కువ శక్తినిస్తాయి. సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. ఒక కిలో వరి ఉత్పత్తి కోసం 3000 నుంచి 5000 లీటర్ల నీరు అవసరం అంట అండి. డైరెక్ట్ పెట్టు ఒక కిలో మనం రైస్ పండించాలంటే 3000 నుంచి 5000 లీటర్లు నీరు అవసరం అంట. ప్రపంచ ఆవరణ వ్యవస్థలో రైతులే నిర్వాహకాలు ఆహార ఉత్పత్తి చేసేవారంట అండి. అంతే కదా, మన రైతులు లేకపోతే పంటే కదా, ఏ ఆహారం కూడా ఉత్పత్తి అవ్వదండి. నెక్స్ట్ చూడండి, వరికి సంబంధించి విత్తనాలు, మొలకెత్తుట, మొలక, మొక్క, పూలతో మొక్క, వరి కంకులండి. సో వరి యొక్క అది దాని యొక్క చక్రం, జీవిత చక్రం. ముందు విత్తనాలు వేస్తాం, తర్వాత మొలకెత్తుతాయి, తర్వాత మొలక అనేది మొక్కగా అవుతుంది, మొక్క అనేది పూలతో ఉంటుంది, పూల తర్వాత వరి కంకులు ఏర్పడతాయి, తర్వాత మనం అది కోయడం జరుగుతుంది. సో అది ఆర్డర్లో ఒక్కొక్కసారి అప్లికేషన్ టైప్లో ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6 అండి, నీరు ఎంతో విలువైనది. వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మిస్తారు. నదుల్లో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తారండి. చూడండి, వర్షపు నీరు నిల్వ చేయడానికి ఉపయోగపడేవి చెరువులండి. అదే నదుల్లో నీరు నిల్వ చేయడానికి దేన్ని నిర్మిస్తారండి? ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తారండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి ఏపీలో. ఇక్కడ ఉన్నటువంటి జలాశయాలు చూడండి, తెలుగుగంగ, తోటపల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ జలాశయాలు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయో ఒకసారి మీరు గూగుల్లో చూసి రాసుకోండి. నెక్స్ట్ కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టలండి. నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్ట, ఇది రీసెంట్లీ వచ్చింది టెట్లో. గోదావరి నదిపై ఉన్న ఆనకట్టలో అర్ధర్ కాటన్ బ్యారేజీ ధవళేశ్వరం దగ్గర ఉంది. అలాగే ధవళేశ్వరం ఆనకట్ట గురించి కూడా టెక్స్ట్ బుక్లు ఇచ్చారు చూడండి. సార్ అర్ధర్ కాటన్ అనేవాడు బ్రిటిష్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ అండి. ఈయన గోదావరి నదిపై ఈస్ట్ గోదావరి జిల్లా ధవళేశ్వరం దగ్గర, అలాగే వెస్ట్ గోదావరి జిల్లా విఘ్నేశ్వరం ఆ మధ్యలో నిర్మించాడండి, ఉభయ గోదావరి మధ్యలో. భారతదేశంలో పొడవైన నదుల్లో కృష్ణానది ఒకటి. పొడవైన నదుల్లో 4వ స్థానం అండి కృష్ణానది. భారతదేశం పొడవైన నదుల్లో కృష్ణానది ఒకటి, పొడవైన నదులు 4వ స్థానం ఇది. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర అండి. పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. కృష్ణానది పొడవు ఎంత అంటే 1400 కిలోమీటర్లు అండి. కృష్ణవేణి అని కూడా అంటారు కృష్ణానదికి. ఇది
ఎక్కడెక్కడ ఉంటుందండి, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవేశిస్తుందండి కృష్ణానది అనేది. అయితే మన రాష్ట్రంలో ఏ జిల్లాలు అంటే కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు అండి. సో రీసెంట్ 26 జిల్లాలు కనుక ఆ 26 జిల్లాలకు సంబంధించి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు అయితే కర్నూలు, గుంటూరు, అలాగే ఎన్టీఆర్, కృష్ణా అని ఉండేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాల అవి విడదీశారు, 2 అయ్యాయి. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 అయ్యాయి కనుక 3 కూడా రాయాలి. అలాగే ఎన్టీఆర్, కృష్ణా 2 అయ్యాయి కాబట్టి 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. టోటల్గా కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా కూడా ప్రవేశిస్తుందండి కృష్ణా నది. అయితే కృష్ణా నది ఉపనదులు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భీమ, గాయత్రి, ఘటప్రభ, మున్నేరు, కోయిన, మలప్రభ, నిర, పాలెం, అలాగే పంచగంగ, తుంగభద్ర, వేమన, వైర అండి. ఈ వైర అనేది కూడా రీసెంట్లీ 1 or 2 times టెట్లో ప్రశ్న పత్రాల్లో కనిపించిందండి. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కృష్ణా నది కృష్ణా జిల్లా అంశల దీవి వద్ద బంగాళాఖాతం కలుస్తుందండి. ఎక్కడ కలుస్తుందంటే అంశల దీవి వద్ద కలుస్తుంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టును 1967లో కృష్ణానదిపై నిర్మించారు. ఏపీలో పల్నాడు జిల్లా ప్రస్తుతం నాగార్జున కొండ, అలాగే తెలంగాణలో నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించారండి ఇది ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టును. అయితే నాగార్జున సాగర్ ఆనకట్టకు ఉన్నటువంటి కుడి కాలువను ఏమంటారు? ఇంపార్టెంట్, జవహర్లాల్ కాలువ అంటారండి. అది ఎడమ వైపు ఉన్న కాలువను లాల్ బహదూర్ కాలువ అంటారండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ అండి. ప్రకాశం బ్యారేజ్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో అంటే విజయవాడలో కృష్ణానదిపై నిర్మించారండి. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రకాశం బ్యారేజ్ పొడవు ఎంత అండి? 1.2 కిలోమీటర్లు అండి. అయితే ప్రకాశం బ్యారేజ్ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల మధ్యలో విస్తరించి ఉంది. ప్రకాశం బ్యారేజ్ను 1957లో ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు ప్రారంభించారండి. సో అందుకని ఆయన పేరు మీదగానే ప్రకాశం బ్యారేజ్ అని పిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి పవిత్ర స్థలాలు చూడండి. మహాబలేశ్వరం, ఆలంపూర్, జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఇది కూడా 1 or 2 పేపర్లో కనిపించిందండి. అమరలింగేశ్వరం ఆలయం ఏ నది ఒడ్డున ఉందని అడిగాడండి. అలాగే ఆలంపూర్, జోగులాంబ ఆలయం ఏ నది ఒడ్డున ఉందని అడిగాడండి. సో కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కృష్ణానది ఒడ్డున మహారాష్ట్రలో సంగలి, కరడ నగరాలు, అలాగే ఏపీలో విజయవాడ నగరాలు ఉన్నాయంటండి, గుర్తుపెట్టుకోండి. కృష్ణానది వాడు ఏమంటాడంటే డైరెక్ట్గా సంగలి అనే నగరం ఏ నది ఒడ్డున ఉందా అంటాడు, లేదంటే సంగలి అనేది ఏ రాష్ట్రంలో ఉందా అంటాడు, లేదంటే కరడ అనే నగరం ఏ నది ఒడ్డున ఉంది అనేది మనకు ఐడియా రాదండి. ఎందుకంటే మనం నార్మల్గా బిట్స్ పరంగా ఎలా చదివిపోతున్నాం కనుక కృష్ణానది ఒడ్డున మహారాష్ట్రలో సంగలి, కరడి అలా మనం పాయింట్ చదువుతుంటాం కనుక మనం అలా అండర్ చేయలేము. సో వాడు ఏమంటాడంటే స్పెసిఫిక్గా అడుగుతాడు కనుక అది ప్రతి ఒక్కటి కూడా బాగా అవగాహన చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్లీ ప్రశ్న పత్రాల సరళ అయితే మారింది కనుక దానికి అనుగుణంగానే మనం కూడా ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని చదివితే మంచిది. కృష్ణానది చేపలు పట్టే వారికి ఒక జీవనాధారంగా ఉంటుందండి. అయితే పర్యాటక ప్రదేశంగా కూడా ఉపయోగపడుతుంది కృష్ణానది. ఏపీ టూరిజం వారు శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువ జిల్లాలో బోట్ రైడింగ్ అందిస్తుందండి. విజయవాడలో వచ్చి భవానీ ద్వీపం ఒక పర్యాటక ప్రదేశం, అక్కడ కూడా ఇది ఉంటుంది బోట్ రైడింగ్ అనేది. ఇక్కడ నాగార్జున సాగర్ ఆనకట్ట నుండి నాగార్జున కొండ వరకు పడవలపై ప్రయాణం చేస్తారండి ఈ భవానీ ద్వీపం వద్ద. నెక్స్ట్ తుంగభద్ర నది అండి. తుంగభద్ర నది వలన 2019లో కర్నూలు నగరానికి వరద వచ్చింది. సో తుంగభద్ర నది ఎక్కడ ఉందంటే కర్నూలు దగ్గర ఉందని అర్థం. 30 అడుగులు ఎత్తండి వరకు నీటితో మునిగిపోయి 2019లో కృష్ణానది వరదల వల్ల 3 రోజులు పట్టిందండి నీటిని తొలగించడానికి. 2019లో కృష్ణానది పొంగడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా అనేక ప్రాంతాలు మునిగిపోయాయండి. ఇది కూడా ఇంపార్టెంట్. మరి రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మనకి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర పొంగిపోవడం అనేది జరిగింది కాబట్టి అది కూడా కరెంట్ అఫైర్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ సెమిస్టర్ 1 విత్గా సంబంధించి. నెక్స్ట్ సెమిస్టర్ 2 మనకు ఎవరు సేవ చేస్తారు, పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరుగా ఉంటూ స్వచ్ఛతనే సేవ పురస్కారం అందుకున్న గ్రామం ఏదంటే అల్లూరు గ్రామం అండి, గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో 3 స్థాయిలు ప్రభుత్వాలు ఉంటాయి, స్థానిక, రాష్ట్ర, కేంద్ర. సో ఈ స్థానిక, రాష్ట్ర, కేంద్ర ఒక టెక్స్ట్ బుక్లో 6th or 7th or 8th 9th 10th ఎక్కడో దగ్గర బాగా లేదంటే లోయర్ క్లాస్లో 3rd 4th 5th ఎక్కడో దగ్గర బాగా అవగాహన చేసుకుంటే అలాగే రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇదే కాదు, కాంతి అని, విద్యుత్ అని, ఆమ్లాలని కొన్ని టాపిక్స్, అలాగే పాలిటీ, రాజ్యాంగం, అటువంటి కూడా రిపీట్ టాపిక్స్ అండి. అవి ఒక దగ్గర బాగా అవగాహన చేసుకుంటే ప్రతి దగ్గర ఇంకా మనం చదవనవసరం ఉండదు, మనకు టైం కూడా కలిసి వస్తుంది. ఓకేనా. స్థానిక ప్రభుత్వం చూడండి, గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉండే స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వం అంటారు. ఆల్రెడీ మనం 6th క్లాస్లో విపులంగా చెప్పుకున్నాం 6th 7thలో. చూడండి, అందుకే ఇక్కడ కొంచెం లేదు, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది.
గ్రామ పంచాయతీ చూడండి, సర్పంచ్, ప్రజలు, సచివాలయం ఉంటుంది, 11 మంది ఉద్యోగులు ఉంటారు, 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. పిఎస్ విఆర్ఓ ఇక్కడ అజ్మాస్లో ఉంటుందండి గ్రామ పంచాయతీకి. నెక్స్ట్ మండల పరిస్థితి అండి, 679 మండలాలు ఉన్నాయండి. మన ఏపీలో ఉన్న మండలాలు ఏంటంటే 679. సో మండల పరిస్థితికి సంబంధించి ఎంపీటీసీసీ, ఎంపీపీలు ఉంటారు, ఇవి కూడా 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సో మండల పరిస్థితికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఉంటుందండి, తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది, ఆరోగ్య కేంద్రం ఉంటుంది, బ్యాంక్ వంటి మండల కేంద్రాలు ఉంటాయండి. సో దీనికి ఎంపీడీఓ ప్రభుత్వ అధికారిగా ఉంటారు. జిల్లా పరిస్థితి అండి, జిల్లా పరిస్థితి 26 జిల్లాలు ఉన్నాయండి. మనకి 13 జిల్లా పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 26 జిల్లాల కొనుక 26 జిల్లా పరిస్థితులు లేవండి. మనకి పాత జిల్లాల ప్రాతిపదికగానే జిల్లా పరిస్థితులు ఉన్నాయని ఇంకా విడదీయలేదు. సో 13 జిల్లా పరిస్థితులు, 26 జిల్లాలండి. దీనికి జిల్లా పరిస్థితికి సంబంధించి జడ్పీటీసీ, జడ్పీపీలు ఉంటారండి. దీనికి అజమాయిషీగా కలెక్టర్, అలాగే జడ్పీసీఈఓ ఉంటారండి ప్రభుత్వం నుంచి. నెక్స్ట్ పురపాలక, నగరపాలక సంస్థలు అండి, మున్సిపాలిటీ. పట్టణాల్లో ఉన్న స్థానిక సంస్థలను పురపాలక సంస్థలు అంటారండి. నెక్స్ట్ పెద్ద నగరాల్లో ఉన్న సంస్థలు నగరపాలక సంస్థలు అంటారండి. పురపాలక అంటే మున్సిపాలిటీ అండి, నగరపాలక అంటే కార్పొరేషన్ అండి. పురపాలక వేరు, నగరపాలక వేరు. పురపాలక అంటే 3 లక్షల లోపు జనాభా ఉంటే అది పురపాలక కింద వస్తుందండి, మున్సిపాలిటీ కింద. అదే 3 లక్షల నుంచి మ్యాక్సిమం 10 లక్షల వరకు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ కింద వస్తుంది. అది కార్పొరేషన్లో మేయర్ ఉంటారు, పురపాలకులు చైర్మన్ ఉంటారండి. సో అన్నిటికీ వార్డ్స్ ఉంటారు. ఇది మనకి విపులంగా 6th అనుకుంటా, 6th or 7th చాలా క్షుణ్ణంగా మనం అక్కడ వివరించడం జరిగింది. సో అందుకని ఒక దగ్గర బాగా మనం చూసుకుంటే సరిపోతుంది. చూడండి, మన రాష్ట్రంలో ఎన్ని పురపాలక సంఘాలు ఉన్నాయండి? 74 పురపాలక సంఘాలు ఉన్నాయండి, 16 నగరపాలక సంస్థలు ఉన్నాయి. డైరెక్ట్ బిట్స్ కింద వచ్చే అవకాశం ముందు గుర్తుపెట్టుకోండి. పురపాలక సంఘానికి చైర్పర్సన్, నగరపాలక సంస్థలకు మేయర్ అధిపతులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం చూడండి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, అలాగే రాష్ట్ర సంబంధించిన ప్రతినిధులు ఉంటారండి. కేంద్ర ప్రభుత్వం చూడండి, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి, మంత్రిమండలి, రాష్ట్రపతి ఉంటారండి. రాష్ట్రపతి ఇక్కడ దేశానికి దేశాధిపతి, రాష్ట్రంలో వచ్చి గవర్నరు రాష్ట్రాధిపతి అంటారు రాజ్యాంగం పరంగా. ప్రభుత్వానికి అయితే ముఖ్యమంత్రి అధిపతి, ఇక్కడ ప్రభుత్వానికి అయితే ప్రధానమంత్రి అధిపతి కింద ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయాలు, ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటివి కేంద్ర ప్రభుత్వం సంబంధించి విధులు అండివి. ఒకసారి 1 or 2 times 3 times చాలాసార్లు వచ్చిందండి బిట్టు. ఎలాగంటే తపాలా సేవలు అనేవి ఏ ప్రభుత్వం కింద వస్తాయని ఇచ్చాడండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం అడగడం జరిగిందండి. సో ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది కనుక గుర్తుపెట్టుకుంటే తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయాలు, ప్రకృతి విపత్తులు అండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కిందకి వస్తాయి. న్యాయ వ్యవస్థ అండి, న్యాయ వ్యవస్థ అనేది హైకోర్టు రాష్ట్రాలకు సంబంధించి, సుప్రీంకోర్టు కేంద్రానికి సంబంధించి. ఇది 9th 10th ఇంకా డీప్గా ఉంటుంది. నెక్స్ట్ 8 అండి, ప్రపంచాన్ని చూసివద్దాం. ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణించడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తాం, అవి వాయుజల మార్గాల ద్వారా. నెక్స్ట్ మన ప్రదేశంలో దొరికే ఉత్పత్తులు ఇతర దేశాలకు పంపడాన్ని ఏమంటారంటే ఎగుమతి అంటారండి. అలా ఇతర దేశాలను తీసుకుంటే దిగుమతి అంటారండి, ఎక్స్పోర్ట్, ఇంపోర్టు. ఎగుమతి ద్వారా విదేశీ కరెన్సీ లభిస్తుంది, ఆయా దేశాల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందండి ఎగుమతి ద్వారా ఆర్థిక అభివృద్ధి, అలాగే విదేశీ కరెన్సీ లభిస్తుంది. పివి సింధు అండి, పివి సింధు గురించి ఇచ్చాడు. పివి అంటే పోసర్ల వెంకట సింధు అండి, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈవిడ ఒలింపిక్ క్రీడలు 2016లో రజక పథకం సంపాదించింది, అలాగే 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం కూడా రావడం జరిగిందని పివి సింధుకు. ఈవిడ పద్మశ్రీ, పద్మభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగిందండి ఈవిడ యొక్క సేవలను గుర్తించి. నెక్స్ట్ ఆంధ్ర కాశ్మీర్ అండి, ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగ్ అండి. ఇది చాలా ప్రశ్న పత్రాలు రీసెంట్లీ ఇచ్చారండి, రీసెంట్ పెట్టారు. గత ప్రశ్న పత్రాలు చూసుకుని బిట్టు చాలాసార్లు కనిపించిందండి. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగ్ అంటారు, విశాఖపట్నం. చాలా చలిగా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చివేసేయండి, దీన్నే గ్లోబల్ విలేజ్ అంటారు. సో నవ్వే డేస్ ఏంటంటే సమాచార వ్యవస్థ అలాగే రవాణా వ్యవస్థ చాలా ఒక చిన్న గ్రామంలో మారిపోయండి. ఎందుకంటే జస్ట్ మనం మొబైల్ పట్టుకుంటే వరల్డ్ మొత్తం సమాచారం మనము చూసుకోవచ్చు. అలాగే రవాణా వ్యవస్థ కూడా మనం క్షణాల్లో కూడా ఒక ½ an hour, గంటలో కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. సో అలాంటి చిన్న గ్రామంగా మార్చేకను దీన్ని గ్లోబల్ విలేజ్ అంటారు. మరి సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ పూర్వకాలం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దీని గురించి విపులంగా అయితే 9th ఫుల్గా ఇచ్చాడు, 9th 10th బాగా డీప్గా ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రమాదాలు మరియు ప్రథమ చికిత్స అండి. గోడపై 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో స్విచ్ బోర్డులు అమర్చాలండి, ఎందుకంటే చిన్నపిల్లలకు అంతే కనుక 6 అడుగుల కంటే ఎత్తులో ఉండాలి. ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలు ఏమంటారంటే భద్రతా చర్యలు అంటారు. ప్రథమ చికిత్స పెట్టెలో ఏమేమి ఉంటాయంటే దూది, టింక్చర్, అయోడిన్, ఆయింట్మెంట్, మెడికల్, నెక్స్ట్ ప్లాస్టర్, కత్తిర, డెంటాల్, క్లాత్, యాంటీసెప్టిక్ క్రీమ్, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమాని ఉంటాయండి. ఇవన్నీ ఎందుకు రాశానంటే ఇందులో కూడా
కింది వాడిలో ప్రథమ చికిత్స పెట్టి లేనిది ఏదని చెప్పేసి ఏదో లేనిది ఒకటి ఇస్తాడండి. సో అందుకని ఉన్నవి మనం బాగా గుర్తుపెట్టుకుంటే వాడు ఎలా ఇచ్చినా రాయొచ్చు, గుర్తుపెట్టవచ్చు మనము బిట్ను. సాధారణంగా ప్రమాదాలు మనుషుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల కారణంగా జరుగుతాయి అంటండి. ఇది కరెక్టే కదండి. ఎక్కువగా ప్రమాదాలు అనేవి మన నిర్లక్ష్యం మరియు అజాగ్రత్తగా మరియు భద్రత ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల జరుగుతాయి. నెక్స్ట్ భారత స్వాతంత్ర ఉద్యమం అండి. 1498లో పోర్చుగీస్ నాయకుడు వాస్కో డి గామా భారతదేశం సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ఇది చాలా 6th 7thలో కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇప్పుడు 5thలో కూడా వచ్చింది, 4thలో కూడా ఉంటుంది. సో అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక దగ్గర ఒక బిట్ వచ్చిందనుకుంటే అది రిపీటెడ్గా వచ్చే బిట్ అయితే ఒకే దగ్గర బాగా చదువుకుంటే ఇంకో దగ్గర మనకైతే టైం టేకింగ్ అవుతుందండి. పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు ఒకరి తర్వాత ఒకరు వర్తం కోసం వచ్చారండి. ఇది కూడా ఒక ఆర్డర్లో అడిగాడండి. అంటే ముందు ఎవరు వచ్చారు, వెనక ఎవరు వచ్చారు, ఒక ఆర్డర్లో గుర్తుపెట్టని అడిగే అవకాశం ఉంది. సో అది ఆహ్వానం చేసుకోండి. బ్రిటిష్ వారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారండి. అయితే భారత రాజ్యాలను జయించి బ్రిటిష్ వారు 1757లో పాలించడం ప్రారంభించారండి. మన దేశంలో 1757 ఇది 7thలో మనకి అక్కడ వివరించడం జరిగింది. నెక్స్ట్ మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడంటే 1857 అండి. భారత జాతీయ కాంగ్రెస్ 1885 అండి ఏర్పడింది. 1919లో మహాత్మా గాంధీ స్వాతంత్రంలో పోరాటంలో చేరారండి. ఈయన దక్షిణాఫ్రికా నుంచి అప్పుడే వస్తారు. వచ్చిన వెంటనే సంపరణ ఉద్యమంలో 1919లో చేరడం జరుగుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలు చేసి 1942లో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశం వదిలి వెళ్ళాలని బ్రిటిష్ వారు డిమాండ్ చేసిందండి. నెక్స్ట్ డూ ఆర్ డై నినాదం ఇచ్చింది కూడా గాంధీ. దీన్ని క్విట్ ఇండియా ఉద్యమం అంటారు. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం అండి 1950 జనవరి 26 నుండి రావడం జరిగింది. అదే స్వాతంత్ర దినోత్సవం వచ్చి 1947 ఆగస్టు 15. నెక్స్ట్ 1757 ఇంపార్టెంట్ అండి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన, 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం, 1919 గాంధీ స్వాతంత్ర ఉద్యమ నాయకత్వం, క్విట్ ఇండియా 1942. నెక్స్ట్ 1498 అంటే యూరోపియన్లు ఇండియాకు సముద్ర మార్గం. నెక్స్ట్ 1857 అంటే బ్రిటిష్ పాలన ప్రజల తిరుగుబాటు. నెక్స్ట్ 1905 అండి బెంగాల్ విభజన, వందే మాతరం ఉద్యమం అంటారు దీనికి. 1920 అండి సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 ఉప్పు సత్యాగ్రహం. సో ఫ్రెండ్స్ సోషల్ సంబంధించి హిస్టరీలో ఈ సంవత్సరాలు అనేవి ఒక ఆర్డర్లో ఉంటాయండి. మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి, భారత సమకాలీన హిస్టరీకి సంబంధించి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే అవి మనము మర్చిపోమండి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. మన స్వాతంత్ర ఉద్యమం సంబంధించి ఉద్యమాలు కానీ, నాయకుల యొక్క జాతీయ కాంగ్రెస్ దాని యొక్క ఇయర్స్ కానీ. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ అండి అవని నుండి అంతరిక్షానికి 11వ లెసన్. మొదటి సముద్ర మార్గం ప్రయాణం చేసి భూమి గోళాకారంగా ఉందని చెప్పింది ఎవరంటే ఫెర్డినాండ్ మాజిల్లన్ అండి, పోర్చుగీస్ వారు. ఇది కూడా చాలాసార్లు బిట్ వచ్చిందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఫెర్డినాండ్ మాజిల్లన్ పోర్చుగీస్ వారు. సో వాడు అప్లికేషన్ టైంలో అడగాలంటే మాజిల్లన్ ఏ దేశ నావికుడు అంటారండి పోర్చుగీసు. ఈయన ఏంటంటే ఒక చోట నుండి సముద్ర మార్గం ప్రయాణం చేసి మళ్ళీ అదే చోటుకి వస్తారండి. అప్పుడు భూమి గోళాకారంగా ఉందని చెప్పి గుర్తిస్తాడు. అయితే భూమికి నమూనా ఏంటంటే గ్లోబ్ అండి. గ్లోబుపై అడ్డుగా ఉన్న రేఖలను అక్షాంశాలు అంటారండి, నిలువుగా ఉన్న రేఖాంశాలు అంటారు. అయితే భూ భ్రమణానికి 24 గంటలు, భూ పరిభ్రమణకు 365 రోజులు పడుతుంది. ఇవి కూడా రిపీటెడ్గా వచ్చే బిట్స్ అండి, అన్ని దాంట్లో కూడా ఉంటాయి. భూమికి గల సహజ ఉపగ్రహం చంద్రుడు. భూ భ్రమణం వల్ల రాత్రి పగలు, భూ పరిభ్రమణం వల్ల ఋతువులు కాలాలు ఏర్పడతాయి. భారతదేశ మొదటి ఉపగ్రహం వచ్చి ఆర్యభట్ట 1975 అండి. నెక్స్ట్ చంద్రయాన్ 2 అండి. సో చంద్రయాన్ 2 అనేది కృత్రిమ ఉపగ్రహం అండి. ఇది ఎప్పుడంటే జూలై 22, 2019 శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV MK3 అండి M1 ద్వారా ప్రయోగించారు. ఈ బిట్ కూడా ఒకసారి డెప్త్గా అడిగాడండి. సో చంద్రయాన్ 2 అనేది దేని ద్వారా ప్రయోగించారండి? GSLV MK2 అని ఇచ్చాడు, 1 అని ఇచ్చాడు, 4 అని కూడా ఇచ్చాడండి. కనుక మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. GSLV MK3-M1 ద్వారా ప్రయోగించారండి చంద్రయాన్ 2 అనేది. అలాగే చంద్రయాన్ 1 అనేది ముందు ప్రయోగించారండి. సో ఆ చంద్రయాన్ 1 తరువాత పరిశోధన నిమిత్తం ఈ చంద్రయాన్ 2 అనేది ప్రయోగించారండి. దీనిలో ఆర్బిటర్ వచ్చారు, లోనర్ అంటారండి ఆర్బిటర్ను, విక్రమ్ అనేది ల్యాండర్, మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయండి. సో అడగవచ్చు చంద్రయాన్ 2లో ఉన్నటువంటి రోవర్ పేరు ఏంటంటే ప్రజ్ఞాన్ అండి. అలాగే ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్ అండి, ఆర్బిటర్ పేరు లోనర్ అండి. గుర్తుపెట్టుకోవాలి. జీకే పరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. సౌర కుటుంబంలో గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అండి. బుసుబుక్కు కొసయని అనవచ్చు మనం సింపుల్గా. నెక్స్ట్ చంద్రుని పరిభ్రమణ కాలం 27 రోజులండి. చంద్రుని పరిభ్రమణ కాలం 27 రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఖగోళ దర్శిని సహాయంతో మనం నక్షత్రాలు, గ్రహాలను, ఉపగ్రహాలను చూడవచ్చు. ఇక్కడ లాస్ట్ పేజ్లో ఇచ్చాడండి కాలమానం గురించి. ముంబై ఇండియాలో 10:13 AM అంటే ఉదయం అయినా అమెరికాలో ఎంత అవుతుందంటే 12:43 అవుతుందండి. AM అంటే తెల్లవారుజామున.
సో అక్కడికి మనకి ఎంత డిఫరెన్స్ చూడండి. అదే టోక్యో జపాన్ అక్కడ ఎంత అవుతుందంటే 1:43 అంటే పావు తక్కువ 2 అవుతుందండి మధ్యాహ్నం. లండన్ వచ్చేసరికి 5:43 అవుతుందండి ఉదయం ఇంగ్లాండ్. అదే సిడ్నీ అండి ఆస్ట్రేలియాలో ఎంత అవుతుందంటే 2:43 అవుతుందండి అంటే సాయంత్రం. సో ముంబైలో 10:15 అయితే ఏ దేశాల్లో ఎంత అవుతుందో ఒకసారి అది మీరు అవగాహన చేసుకుంటే వాడు ఆ టైప్ అప్లికేషన్ టైప్లో ఏదైనా ఇచ్చినా మనం గుర్తుపట్టవచ్చండి. ముఖ్యంగా అయితే మనకి లండన్కి మనకి 5:30 గంటల డిఫరెన్స్ ఉంటుందండి. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు గ్రీనిచ్ రేఖాంశం పరంగా. నెక్స్ట్ చూడండి కరోనా అండి. ఇది ఇంకా టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో ఉందండి. ఇది కరోనా అనేది కోవిడ్-19 వ్యాధి అండి. ఇది నోవల్ కరోనా వైరస్ 2019 ద్వారా వ్యాప్తి చెందుతుందండి. సో కరోనా వైరస్ కారణమైన వైరస్ అనేది నోవల్ కరోనా వైరస్ అండి. అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అండి. దీని మీద కూడా రీసెంట్లీ మనకు అల్లూరు సీతారామరాజు హెడ్ క్వార్టర్ ఏదైనా అడిగాడండి పాడేరు. సో మీరేం చేస్తారంటే శ్రీకాకుళం అండి, విజయనగరమే. సో అటువంటివి అయితే మీరు అవి గుర్తుపెట్టుకోకండి. ఆల్టర్నేట్గా ఉండేవి మనం ఎగ్జామ్ పాయింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు కూడా వాడు ఆ విధంగానే తయారు చేస్తాడు. మనము ఏ విధంగా చదువుతాం వాడు కూడా అదే విధంగా ఆలోచిస్తాడు కనుక పార్వతీపురం మన్యం ఉందండి. దానికి పార్వతీపురం కాబట్టి అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు. బట్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూసేయండి. చూడండి విశాఖ హెడ్ క్వార్టర్ వచ్చి విశాఖపట్నం అండి ముఖ్య కేంద్రం. అల్లూరు సీతారామరాజు పాడేరండి. ఇంతకుముందు విశాఖలో ఉండేది, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా తీసి దానికి పాడేరు హెడ్ క్వార్టర్ పెట్టారు. అనకాపల్లి అండి అనకాపల్లి. కాకినాడకి వచ్చి కాకినాడే. ఈస్ట్ గోదావరి అండి రాజమండ్రి గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ గోదావరి వచ్చి భీమవరం. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటారు, దీనికి అమలాపురం అండి హెడ్ క్వార్టర్. ఏలూరుకి వచ్చి ఏలూరే. కృష్ణాకి వచ్చి మచిలీపట్నం అండి. నెక్స్ట్ ఎన్టీఆర్కి వచ్చి విజయవాడ. నెక్స్ట్ పల్నాడు అండి. పల్నాడుకి వచ్చి నరసరావుపేట. వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఎక్కువ గుర్తుండదు మ్యాక్సిమం. పల్నాడు హెడ్ క్వార్టర్ వచ్చి ముఖ్య కేంద్రం నరసరావుపేట అండి. బాపట్లకి వచ్చి బాపట్లే. గుంటూరుకి వచ్చి గుంటూరే. నెక్స్ట్ ప్రకాశం అండి. ప్రకాశంకి వచ్చి ఒంగోలు. కర్నూలుకి వచ్చి కర్నూలు. నంద్యాలకు వచ్చి నంద్యాల. వైఎస్ఆర్ కడపకు వచ్చి కడపేనండి. నెల్లూరుకి వచ్చి నెల్లూరే. అనంతపురం. శ్రీ సత్యసాయి అండి పుట్టపర్తి. మనం సాయిబాబా అని గుర్తుపెట్టుకుని మనకు గుర్తొచ్చేస్తుందండి శ్రీ సత్యసాయి పుట్టపర్తి. అన్నమయ్య అంటే రాయచోటి అండి. మ్యాక్సిమం అన్నమయ్య అనేది తిరుపతిలో చిత్తూరు అనుకుంటాం, కాదు, అన్నమయ్యకి హెడ్ క్వార్టర్ రాయచోటి. అలాగే తిరుపతి జిల్లా కూడా చేశారండి. తిరుపతి. చిత్తూరు జిల్లా చిత్తూరే. ఇక్కడ మనకి 26 జిల్లాల్లో ఇంతకుముందు ఒక్కొక్కటే ఉండేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు ఉందనుకోండి, ఈ చిత్తూరులో మళ్ళీ ఇప్పుడు తిరుపతి అన్నమయ్య చేశారు. అలాగే అనంతపురం సంబంధించి సత్యసాయి చేశారండి. నెల్లూరు ఉంచారు. వైఎస్ఆర్ కడప. కర్నూలుకి నంద్యాల చేశారండి. గుంటూరు సంబంధించి గుంటూరు, బాపట్ల, పల్నాడు చేశారు. కృష్ణాకు సంబంధించి ఎన్టీఆర్, ఏలూరు చేశారు. అలాగే ఈ ఈస్ట్ వెస్ట్ సంబంధించి మొత్తం కొత్తగా కాకినాడ, అనకాపల్లి, భీమవరం, అమలాపురం వచ్చేయండి. విశాఖకు సంబంధించి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన విజయనగరంలో ఉంది. అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి మనకు విశాఖలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవైతే ఇవ్వడానికి అవకాశం ఉంది ఎస్జిటి పరంగా. అలాగే ఇవే కాదు, రాష్ట్రాలు, రాజధానులు, జిల్లాలు, హెడ్ క్వార్టర్స్, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు, దాని యొక్క రాజధానులు. కేంద్ర ప్రాంతాలు ప్రస్తుతానికి మనకు 9 అండి. మన టెక్స్ట్ బుక్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలనే ఉంటుంది. కానీ నవేడేస్ 29 రాష్ట్రాలు అండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 19 అండి 2014 ఏర్పడింది. అలాగే 2019లోనే ఆగస్టు జూలైలో మనకి జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత కింద ఉందండి. ఇప్పుడు పెట్టారు అది జమ్మూ కాశ్మీర్ అనేది. విడదీసి లడక్ కేంద్రపాలిత ప్రాంతం లెహ అండి. ఇది మనకి 9th విపులంగా ఉంది. 9th or 8th ఉంటుంది. అక్కడ చూద్దాం.